క్రీస్తు నామములు శుభములు. దేవుని పిల్లలకు వందనములు. ప్రకటించిన రీతిగానే ఈ రోజున మాట్లాడుతున్నటువంటి అంశం, ప్రార్థనకి అర్థం తెలియక ప్రార్థిస్తే. ప్రార్థనకి అర్థం తెలియక ప్రార్థిస్తే. ప్రియమైన దేవుని పిల్లరా, ప్రార్థన అనగానే క్రైస్తవ్యానికి ఒక పక్క మాత్రమే అర్థమైంది. బైబిల్ ఎప్పుడూ కూడా హెబ్రీ 4:12 లాగా రెండంచులు గల ఖడ్గం. ప్రార్థన అనగానే ఎక్కువగా మెజారిటీ పీపుల్స్ ప్రీచర్స్ అవ్వటం వలన చదువు లేకపోవటం మెయిన్ రీజన్ అయితే, బైబిల్ని చదివే విధానం అర్థం కాకపోవటం మరొక రీజన్ అవ్వటం వలన నిజమైనటువంటి వాస్తవం వాక్య లోతు సంఘాలకు అందల. అందుకని మీరు చూడండి, చర్చి వాతావరణంలో మీరు ఎక్కడైనా ప్రసంగాలు విని ఉంటే అవి మరొకరిని విమర్శించినట్టుగానో, లేకపోతే ఆకాశం నుంచి మనకేదో దేవుడు కొట్టి పెట్టినట్టుగా ఉన్నట్టుగా మాట్లాడతారు. నిజానికి బ్రతికీయటమే గొప్ప, ఇంతకంటే ఇంకేం ఆశించకూడదు దేవుణ్ణి. నిజ క్రైస్తవుడు ఎవడైతే ఉంటాడో వాడు కోటాను కోట్ల కణాలలో నుండి నన్ను ఒక్కనే గుర్తెరిగి అవన్నీ పక్కన పెట్టి తల్లి గర్భాశయంలోకి నన్ను పిండంగా ప్రవేశపెట్టాడు, అండంగా పిండంగా బ్రహ్మాండంగా. అదొక్కటి చాలు దేవుని కృతజ్ఞత. ఈ లోకానికి వచ్చినాక గొంతెమ్మ కోరికలు ఎక్కువైపోయాయి. పైగా ఈ పుస్తకమేమో, ఈ గ్రంథమేమో మొక్కులు తీర్చే గ్రంథంలా తయారు చేశారు ఎక్కువగా. ఒక ఆయన చెబుతున్నాడు, ఒక హైందవ పూజారి, పలానా మాలండి ఇంతకుముందు అసలు లేదండి, అది ఏ పురాణాల్లో ఏ గ్రంథాలు లేదండి, అది కల్పించారు అని చెబుతున్నాడు. ఎప్పటి నుంచో అడుగుతుంటే 15 ఏళ్ళ మంది కల్పించారు భవానీ మాల. లేదు, ఏ వాళ్ళు రాసుకున్న ఏ గ్రంథాలు లేదట. ఎవరు కల్పించారు? స్వార్థం కొరకు. కొందరి పూజారుల స్వార్థం కొరకు అదేయటం వల్ల ఇడుమురుల పేరుతో వందలాది రూపాయలు దోసేయచ్చు అన్న ఆలోచనతో చేశారు. ఖండించిన ఉపయోగం లేదు, ప్రతి సంవత్సరం దాన్ని వేయాల్సిందే. అలాగే క్రైస్తవ్యంలో కూడా లేని వచ్చేసే ఎక్కువగా. ఇది యేసుమాల అంటవా, ఇంక చెప్పలేం. ఇంకా మరియమాల అంటవా, ఇంకా అసలు చెప్పలేము. మరి ఇంకా మోసమాల రాలేదు, మరి మోసమాల ఐడియా రాలేదేమో, ఏంటి యెహోషువమాల, మోషేమాల ఏంటి, అంతకంటే ఏం చేస్తారు చెప్పండి. అలా కొందరు అంటే లేనివి ఎక్కువగా చెప్పటం వలన, స్థిరపరచటం వలన మనిషి ఆశాజీవి కనుక వాస్తవంలో బ్రతక్క పడైపోయాడు. అందుకే మన ప్రసంగాలు ఎప్పుడు కూడా బైబిల్ టు బైబిల్ మాత్రమే ఉంటాయి. ఖండిస్తాం, గద్దిస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ప్రార్థనకి అర్థం తెలియక ప్రార్థిస్తే. చిన్నప్పటి కాలంలో 6 ఏళ్ళకి పెళ్లి చేసేవాళ్ళు, 12 ఏళ్ళకి పెళ్లి చేసేవాళ్ళు, 7 ఏళ్ళకి పెళ్లి చేసేవాళ్ళు. వాళ్ళకు ఊహ వచ్చే సమయానికి 18, 19, 22 వచ్చేసరికి మళ్ళీ అల్లుడు ఉండేవాడు ఇంట్లో. అత్తకేమో 22, కూతురికేమో 13. అంటే 7 ఏళ్ళు 8 ఏళ్ళు గ్యాప్, అంతేనా? సో చదువుకున్న వాళ్ళు ఎక్కువ రావటం వలన అమ్మాయి వయసు ఇంత, అబ్బాయి వయసు ఇంత అని పెట్టారు, 18, 21 అని. అప్పటికైనా ఆగుతారని చెప్పేసి ఇప్పటికీ కూడా అంతకంటే తక్కువ చేసేవాళ్ళే ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతున్నాయంటే, అవగాహన రాహిత్యం అనేది దేహానికి, దేశానికి కూడా ప్రమాదమే. ఇది మనకు అర్థమైతే మరి ప్రార్థనకి అర్థం తెలిసి ప్రార్థిస్తున్నానా అని ఏ రోజైనా మనం ప్రశ్నించుకో. ఈ పని నాకు వచ్చా, నేను ఇప్పుడు బండి వేసుకుని రోడ్డు మీదకి వెళ్ళగలను, ట్రాఫిక్లో రాగలను, అంత ధైర్యం ఉంటేనే ఆటోమేటిక్గా బండి తెస్తాం. ట్రాఫిక్తో పని అయితే బండి తెస్తాం, చేసుకుని వెళ్ళిపోతాం అంతే. లక్షలాది వాహనాలు తిరిగినా మన పని మనం చేసుకుని వచ్చేస్తాం. ఎందుకంటే
అవి మనకు అవసరం లేదు, మనకు వచ్చు కనుక. అదే కొత్త లెర్నర్స్ ఉన్నారనుకోండి, ఇక వాడు మామూలు రోడ్డు మీదే మనకు చుక్కలు చూపిస్తాడు. అంటే తెలియకోకుండా వస్తే ఇంత ప్రమాదం. మరి ప్రార్థన అనేది తెలియక చేస్తున్నావా, తెలిసి చేస్తున్నావా అని ఏ ఒక్కరు ఎవరిని వారు ప్రశ్నించుకోరు. కాపరి కూడా ఇలాంటి ప్రసంగాలను బయటికి తీసుకురాడు. క్రైస్తవం అనగానే ఇంకా కొద్దిగా అడక తినే బ్యాచ్కి దగ్గర ఆ టైప్ అన్నమాట. కనుక మనకు పెద్దోళ్ళు పాటలు రాశారు. మోషే ప్రార్థింపగా మన్నా, ఎంత దీర్ఘమో, మన్నాను కురివించితివి, యెహోషువ ప్రార్థింపగా సూర్యచంద్రుల నాపితివి. మోషే ప్రార్థిస్తే మన్నా కురిసింది, యెహోషువ ప్రార్థిస్తే సూర్య నక్షత్రాలు అయిపోయాయి. సింహాల బోనను ధైర్యంగా వెళ్ళారు, దేవుడి సింహాల నూరు మూసేశారు. అంటే ప్రార్థనకి అంత శక్తి ఉంది, మనకు అర్థమైపోయింది పాటలో. ప్రార్థనకి అంత శక్తి ఉన్నప్పుడు మోషే ప్రార్థిస్తే మన్నా కురిసిందంటే ప్రార్థించటానికి ముందు దైవక్రియల్లో మోషే ఉన్నాడన్న సంగతి సంఘానికి చెప్పలా. 6 లక్షల కాల్బలాన్ని దేవుడి మాటతో కంట్రోల్ చేయగలిగాడు. అది మిస్ అయింది. మోషే ప్రార్థించాడు, దావీదు 5 సార్లు ప్రార్థించాడు, పేతురు 3 సార్లు ప్రార్థించాడు, మేము కూడా ప్రార్థిస్తాం. ప్రార్థించాడు ఎప్పుడు తెలుసా? అయ్యా నీ మాట నమ్మి వీళ్ళకాయ నీ భరోసా ఇచ్చి నడిపిస్తున్నా, మార్గ మధ్యలో ఉన్నాం, అరణ్యంలో పాలస్తీనాకి వెళ్ళాలి, ఈ సమయంలో ఆకలి అవుతుంది అని ప్రార్థించాడు. దానికంటే ముందు ధర్మశాస్త్రంలో ప్రతి సంగతిని వాళ్ళకు నేర్పుకుంటూ, చెప్పుకుంటూ, ప్రయాణం చేయించుకుంటూ, అవసరాలను తీర్చుకుంటూ, నీళ్ళు కావాలంటే నీళ్ళు, ఏది కావాలంటే అది, ప్రతీది కూడా. అంటే దేవుడి మాటను చెప్పి స్థిరపరిచి అవసరాలు తీరుస్తూ మోసే నాయకుడిగా 40 సంవత్సరాలు వాళ్ళని నడిపించాడు. ప్రార్థన ఒక్కటే చూపించాడు తప్ప కాపరి దేవుడి మాటలు 6 లక్షల కాల్బలానికి చేరవేసిన మోసే నాయకత్వాన్ని మాత్రం చూపించాల. ఇట్లా మిస్ అయ్యకుండా వచ్చింది. కనుక మన దేవుని పిల్లారా, బైబిల్ ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ప్రార్థన చేయడం తప్పు కాదు, చేయాలి. కానీ తెలియచేస్తున్నావా, తెలియక చేస్తున్నావా, ఇది మనం గ్రహించాలి. ఒకసారి వాక్యంలోకి వెళ్దాం. అపోస్తుడైన పౌలు రోమా సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ 10వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట రాశారు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షింపబడును. బైబిల్ని ఎప్పుడు కూడా 34:16 యెషయా గ్రంథము, యెహోవా గ్రంథమును పరిశీలించి చూసుకోండి, చదువుకోండి. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? చాలా స్పష్టంగా చూడాలి. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షింపబడును. ప్రభువు నామమును బట్టి, నేను ప్రార్థన చేసేది దేవుడి నామాన్ని బట్టే. నామము అనగా గుణగణాలు, క్వాలిఫికేషన్స్, దేవుడికున్న అర్హతలేంటి. ఒక బాగా ముదిరిపోయిన పెద్ద ఆయన ఒక ఆయన అంటున్నాడు, భూమి రమ్మంటే వచ్చింది, ఆకాశం రమ్మంటే వచ్చింది, అది రమ్మంటే వచ్చింది, ఏమి రావమ్మని మాట్లాడుతున్నాడు. ఎందుకు రావు? రమ్మంటే రాదా? ఇప్పుడు మనం ఉన్నాం, ఒక మినిస్టర్ ఉన్నాడు, వాడు రమ్మంటే రాందేమని చెప్పండి. ఎలక్ట్రిసిటీ వాడు వస్తాడు, ప్లంబింగ్ వాడు వస్తాడు, కరెంట్ వాడు వస్తాడు, వాటర్ వాడు వస్తాడు, డ్రైనేజ్ వాడు వస్తాడు, పెయింటింగ్ వాడు వస్తాడు. వాడు ఏం కావాలో అవన్నీ చేసి పెట్టడానికి ఎవడైనా వస్తాడు. వాడు 5 సంవత్సరాలు కేవలం తాత్కాలికంగా అధికారం కలిగిన వాడు. వాడు పిలిస్తే రాందేంటి? ఒక అధికారి వాడు పిలిస్తే రాందేంటి? ఆఫ్టర్ ఆల్ 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ఒక గల్లీ లీడర్కే ఇంతుంటే ప్రపంచాన్ని కలిగించిన దేవుడు కలుగుగాక అంటే కలగదా? క్వాలిఫికేషన్స్ అని గుణగణాలు ఏంటి
అంటే మనిషి అనేవాడు దేవుణ్ణి మనిషిగానే చూస్తున్నాడా? అసలు మనకి ఏం సంబంధం? ఆయన రూపాన్ని చేత మాత్రాన, ఆయనలో ఆత్మభాగాన్ని మనకి ఇచ్చినంత మాత్రాన ఆయన మనం ఈక్వల్గా ఎందుకు అవుతాం? ఆయన ఎప్పుడు పరలోకంలో ఉండేవాడు, తీర్పు తీర్చి నేను అడ్డో ఇటు నెట్టేవాడు. ఆయన ఈజ్ జడ్జ్, న్యాయాధిపతి. ఆయనకి మనకేం పోలిక? ఆకారం ఇస్తే, ఆలోచన ఇస్తే, రూపాన్ని ఇస్తే ఒకటైపోతావా? నరుడు నరుడే, దేవుడు దేవుడే. నరుడు దేవుడు కాగలడా? లేదు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడికి అసాధ్యం అంటూ ఏముంది? అది క్వాలిఫికేషన్స్ అంటే. దాన్ని ఆ క్వాలిఫికేషన్స్ బట్టి ప్రార్థన చేయమన్నాడు. యేసయ్య అనే పేరుని బట్టి కాదు. మనం పేరుని బట్టి చేస్తాం, మన గుణగణాలను బట్టి ప్రార్థన చేసే క్రైస్తవ బోధకుడు ఎవరున్నారు? దేవుడి గుణగణాలు సమాజానికి చెప్పి సంఘములో ఉన్న పిల్లల చేత ప్రార్థన చేయించే ఆ గొప్ప బోధకుడు ఎవడు? దేవుడు అంటే ఇది అని చెప్పాలి. ఈ రోజున దేవుడు అంటే ఒక వాచ్మెన్ అయిపోయాడు, కాపలాదారుడు, సెంట్రీ అయిపోయాడు, సెక్యూరిటీ అయిపోయాడు, ఆర్ఎంపీ అయిపోయాడు. ఎంబీబీఎస్ డాక్టర్ కూడా కాదు మరి దేవుడు అంటే, ఆర్ఎంపీనే. అంతే, ఇంకా చెప్పలేము. ఇంకా అదే మనం పడుకుంటే మనకు సేవలు చేసే సేవకుడు కూడా అయిపోయాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లలు, దేవుడు అంటే ఈ స్థితిలో క్రైస్తవుడు పెట్టాడు. పెట్టించారు కొంతమంది కాపర్లు మాత్రం ఏసీలో పడుకుంటారు, అది బంగారంలాగా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ప్రభువు నామమును బట్టి అన్నాడు అక్కడ. అంటే ఆయన్ని మనం పిలిచే పేరు కాదు. ఆ పేరు మోసేకే తెలియదు, అబ్రాహాంకి తెలియదు, ఇస్సాక్కి తెలియదు, మన ఫోర్ ఫాదర్స్కి తెలియదు. మనకి ఎలా తెలిసింది? ఒకటి ఉండాలి కాబట్టి చెప్పాడు, అంతే. ఆయన ఉన్నవాడు, అంతే. యెహోవా అన్న పేరు వాళ్ళకే లేదు, వాళ్ళకే తెలియదు, మరి మనకెలా తెలిసింది? ఇక్కడే మనం ఆలోచించాలా. కాబట్టి గుణగణాలు, నామము అనగా గుణగణము, క్వాలిఫికేషన్స్. అది దేవుని యొక్క క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి ప్రార్థన నేను చేస్తున్నానా అని మనం అనుకోవాలి. ప్రార్థనకి అర్థం తెలియక ప్రార్థిస్తే అనే అంశాన్ని మనం మాట్లాడుతున్నప్పుడు, దేవుడి గుణగణాలని అర్థం చేసుకున్న నేను ఆ ప్రకారంగానే ప్రార్థన చేస్తున్నానా అని మనం అనుకుంటే, ఎల్లిపాయ, ఉల్లిపాయ, పప్పు, ఉప్పు, కర్పూరం, నానా రకాల ఇచ్చిన దేవాన్ని ప్రార్థన చేస్తాం మనం. అంటే చివరికి కిరాణా షాపు, చివరికి మనకి అందించేవాడు కూడా అయిపోయాడు దేవుడు తీసుకొచ్చి. ఈ స్థితిలో మనం పెట్టాం దేవుణ్ణి. 100కి 100% నిజం అది. కనుక ప్రభువు నామమును బట్టి అన్నాడు అక్కడ. నామాన్ని అండర్లైన్ చేస్తే ఈ గుణగణాలు నాకు తెలుసా తెలియదా, ఈ వ్యక్తి యొక్క గుణగణాలు నాకు తెలుసా తెలియదా, తెలిస్తేనే నువ్వు ప్రార్థన చేయాలా, తెలియకపోతే ప్రార్థన చేయడానికి కుదరదు. ఏం పర్లేదంటే ఎలాగని చేయొచ్చు అంటే మేమేం చేయలేము, ఇంకా ఏం చేస్తాం చెప్పండి. అది డ్రైవింగ్ రాదు, రోడ్డు మీకు వచ్చేస్తా అంటే నేనేం చేస్తాను? సత్తే నువ్వు చస్తావు, లేకపోతే నలుగురిని చంపుతావు, సావు అయితే పక్క. అది నీ ద్వారా ఎదుటి తర్వాత విషయం. అది పర్ఫెక్ట్ డ్రైవింగ్ అయితేనే రోడ్డు మీదకి రావాలి. అరకొర డ్రైవింగ్ అయితే వస్తే నువ్వు పోతావు, నువ్వు కూడా నలుగురిని తీసుకుని పోతావు. ఇది కూడా అంతే. నీకు వాక్యం వచ్చిందనుకో, వాళ్ళ మరణానంతరం ఖచ్చితంగా పరదేశి పొందుకునే ఛాన్స్ వాళ్ళకు ఉంటుంది. నీకు రాలేదనుకో, నువ్వు పోతావు, వాళ్ళు పోతారు. మరి కాబట్టి ప్రియమైన దేవుని పేర జాగ్రత్తగా నేర్పాలి. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు అంటే, ఇప్పుడు ప్రార్థన చేసే మనము దేవుడి యొక్క గుణగణాలు తెలుసుకొని చేస్తున్నామా, తెలుసుకున్నంత వరకు ఉండే చేస్తున్నామా, ఎలా చేసినా చెల్లుబాటు అయిద్దిలే అని చేస్తున్నామా అన్న ఆలోచన మనకు ఉండాలి. ఇదే మాటని, ఇది ఎవరు చెప్పారు? పౌలు గారు చెప్పారు. ఇదే మాటని లోకా గారు కూడా నొక్కి ఒక్కనించారు, అపోస్తల కార్యములు 2:21. అప్పుడు ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. అంటే లోకా గారు కూడా ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఆ పద్ధతిలోనే ముందుకు సాగటం జరిగింది. ఇంతకీ
అసలు దేవుడికి ప్రార్థన చేయటం ఎప్పుడు ప్రారంభమైంది అంటే మూలాలకు వెళ్ళాలి. మూలాలకు వెళ్ళాలి. దేవుడికి ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేస్తే రక్షణ కలుగుతుంది. రైట్. ఆ మాట ఆయన చెప్పారు, ఏం చెప్పారు, భక్తులు చెప్తూనే వచ్చారు. ఇంతకీ అసలు ప్రార్థన చేయటం ఎప్పుడు ప్రారంభమైంది? ప్రార్థన లేకుండగా కొన్ని కోట్ల సంవత్సరాల మానవాళి భూమి మీద బతికింది. కొన్ని కోట్ల సంవత్సరాలు. ఆదాముకి ప్రార్థన చేయడం రాదు, మరి తెలియదు, రాదు కాదు. ఆదాము దేవుడితో తిరుగుతూ ఉండేవాడు అంతే. ఆ మోగరి చేద్దాం అవన్నీ ఏం కనపడం మనకి. ఆదాము గారి గర్భాన అవనిచ్చిన తర్వాత మొదటి సంతానంగా కయ్యూను తర్వాత ఏబేలు, ఏబేలు పుట్టి పెద్ద అయిన తర్వాత కూడా అసలు ప్రార్థన అంటే తెలియదు లోకానికి. అంటే ఆదాము గారు ఒంటరిగానే కొన్ని కోట్ల సంవత్సరాలు ఉన్నారు భూమి మీద. ఎందుకంటే దేవుడు సృష్టిని కలిగించిన తర్వాత చివరి వాడిగా ఆదామును కలిగించిన తర్వాత 6 దినాల కష్టములో ప్రతి దానికి పేరుని పెట్టి పిలిచే బాధ్యతని, ఆ జ్ఞానాన్ని, ఆ ఉద్దేశాన్ని ఆదాముకే ఇచ్చాడు. ఇది అదేం చెప్పలా. దానికి ఏ పేరు పెడతామో చూద్దామని అనుకున్నాడు దేవుడు. చూశాడు అంతే. కనుక భూమి మీద పాకు ప్రతి జంతువుకి ఒక పేరు పెట్టాలంటే ఎంత టైం తీసుకుంటాడో మీరు ఆలోచించండి. ఆకారాన్ని బట్టి, దాని గుణగణాన్ని బట్టి, దేవుడు దానికి ఇచ్చినటువంటి ఆ తలంపును బట్టి, ఆ ఆకారంలో అది ఏం తింటుంది, ఏం చేస్తుంది, అవన్నీ కూడా అబ్జర్వేషన్ చేసి దీనికి ఎలక పెట్టచ్చు, ఏనుగు పెట్టచ్చు, లేకపోతే మరొకటి పెట్టచ్చు. ఇవన్నీ కూడా ఈ రోజున మనిషి భూమి మీద పిలిచే ప్రతి పేరు ఆదాము గారి జ్ఞాన ఆలోచనలోంచి వచ్చిందే. అంటే అప్పటికే కొన్ని కోట్ల సంవత్సరాలు ఉన్నాడు. అప్పటికి ఆయన ప్రార్థన లేదు. ఆ తర్వాత ఎంటర్ అయింది అవమ్మ. వారిద్దరు ఉన్న కాలంలో కూడా ప్రార్థన లేదు. వారిని మెచ్చిన దేవుడు సరే సాధారణ ఎంటర్ అవ్వటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని మనకు తెలుసు కాబట్టి గర్భాన్ని ఇచ్చాడు. కయ్యూని పుట్టాడు. తర్వాత మరో గర్భం ఇచ్చాడు, ఏబేలు పుట్టాడు. వీరిద్దరు పెరిగి పెద్దయ్యారు. తోటలో మర్డర్ జరిగేంత వరకు కూడా ప్రార్థన లేదు పొలాల్లో. ఆ తర్వాత ఏబేలుకు ప్రతిగా అదే దేవుడు అదే అబ్బకు చేతునిచ్చాడు. అప్పటికీ ప్రార్థన లేదు. ఆ తర్వాత ప్రార్థన స్టార్ట్ అయింది. ఆ తర్వాత చేతు గర్భాన ఎనోషు పుట్టిన తర్వాత ప్రార్థన స్టార్ట్ అయింది. అంటే ఎంతకాలం ప్రార్థన లేకుండా ఉందో మీరు చూడండి. ఎంతకాలం ప్రార్థన లేకుండా ఉంది. అదే రాయించాడు దేవుడు. ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైంది అంటానికి మూలం అది. 4:26 ఆది కాండము. మరియు చేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ప్రార్థన ఎప్పుడు ఆరంభమైందయ్యా అంటే ఇంత చెప్పే నేను. ప్రార్థన అప్పుడు ఆరంభమైంది. ప్రార్థన లేని జీవితంలో ఎంతకాలం ఉందో మీరు చూడండి. అంటే ఇంతకాలం కూడా దేవుని గురించి ప్రార్థన లేదు. ఎనేషు గారి పుట్టుకతోనే ప్రార్థన ఆరంభమైందంటే దేవుడు ప్రార్థనకి ఏదో ఇవ్వాలి అనుకున్నాడు. సహజంగా ప్రార్థన అంటే అర్థం ఏంటి? సహజంగా ప్రార్థన అంటే అర్థం ఏంటి? మనం ప్రార్థిస్తాం అంటే అర్థం ఏంటి? నేను ప్రార్థన చేస్తా అంటే అర్థం ఏంటి? ఇవాళ లేచిన తర్వాత నేను నా పనులన్నీ ప్రక్కన పెట్టి ఆదివారము దేవుడికి ఇచ్చే సమయము దీన్ని పరిపూర్ణంగా సద్వినియోగం చేసుకోవటం కొరకు నా మనసుని నిన్నటి నుంచే స్థిరపరుచుకున్నాను. ఇందుట్లో ఉన్నామా లేవా? ఫెయిల్. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా గలిబిలి, ఫెయిల్. వాక్యం వింటామా వినవా కూడా తెలియదు, ఫెయిల్. ప్రార్థన చేసే అవకాశం వచ్చినప్పుడు కరెక్ట్గా దాని ఉద్దేశాన్ని బట్టి చేస్తామా లేదా? అది 10 రూపాయల చిల్లర ఏమన్నా అంటే 10 రూపాయల చిల్లర ఇస్తాడు. అంతేగాని 50 రూపాయల చిల్లర లెక్కేసి 40 రూపాయలు పక్కన వేసి 10 ఇవ్వండి. నీకు 10 రూపాయలు తీసుకొని 10 రూపాయలు ఎత్తువాడు. అంతేగాని 50 లెక్కేసి మళ్ళీ 40 పక్కన పెట్టి మళ్ళీ 10 లెక్కేసి మళ్ళీ 10 పక్కన పెట్టి మళ్ళీ 40 అన్నలేమని చూసుకొని మళ్ళీ పక్కన పెట్టి ఈ 10 అయినా కాదని అట్టుంటారు కిరాణా షాప్ కూడా అన్న 10 రూపాయలు చిల్లర అన్న అంటే టట్టం తీసుకొని పో అట్లంతే.
వాడు వాడు ఏం చేశాడు, నువ్వేం అడిగావు? 10 రూపాయలు చిల్లర అడిగావు, వాడు అని చెప్పి ఇచ్చాడు. 10 రూపాయలు చిల్లర 10 ఇచ్చేసాడు. ఇప్పుడు ప్రార్థన వచ్చేసింది. ఏదో ఒక విషయం, పుట్టినరోజు అనుకుందాం. ఇప్పుడు పుట్టినరోజు ప్రార్థనకి ఏం చేయాలా? అయ్యా వీళ్ళమ్మ ఇంతప్పటి నుంచి కాపాడాడు, వాళ్ళమ్మ ఎంత ఆ రోజు జలుబు చేసింది, ఇలా చేస్తావు ప్రార్థన. హాస్పిటల్కి వెళ్ళింది, అమ్మగారు హాస్పిటల్కి, టాబ్లెట్లు లేవు, నైట్ 1 గంట అయిపోతుంది. ఇవన్నీ ఎందుకు? వాళ్ళ అమ్మ ఇంతకాలం నుంచి ఆ బిడ్డ ఇంతవరకు ప్రార్థన చేస్తావా? ఇదేనా ప్రార్థన? ఇసుకు. ఇప్పుడు సందర్భం ఏంటి? ఉయ్యాల్లో పండేసిన బిడ్డకి ప్రార్థన చేయండి అయ్యా అన్న. వాళ్ళు లేచి పెద్దోడయి మళ్ళీ వాడికి పెళ్ళి, వాడి పిల్లలు ఉయ్యాల్లో పడుతారు మన ప్రార్థన అయిపోయేసరికి. అంటే ఈ సందర్భం తెలియదు, ఎంత చేయాలో తెలియదు. అదే ద్రాక్షరసం రొట్టె ప్రార్థన అందాం చర్చిలో కాబట్టి, అంతే. తిరగేస్తారు ఇక. అయ్యా మా అయ్యగారు ఇలా అద్భుత వాక్యం చెప్పాడు. అయ్యా నువ్వెందుకు ఇస్తున్న సర్టిఫికెట్? అసలు నువ్వు ఎవడది? పేపర్ దిద్దాక నీకు ఎవడిచ్చాడు? పేపర్ దిద్దే ఇంటర్మీడియట్ బోర్డు చూసుకోలేదు, నీకు ఎవడిచ్చాడు? అది రొట్టె గురించి చేయమంటే ఏ తొట్టె గురించో చేస్తాం, ద్రాక్షరసం గురించి చేయరా అంటే ఇంక దేని గురించో చేస్తాం, ఇక కానుల గురించి ఏమి ప్రార్థన అంటే ఇంకా అంతే. ఇక వచ్చే కానించి, అడుగు పెట్టే కానించి, కూర్చున్న కానించి అయ్యో బాబో ఎడ్డెక్కొచ్చి బొచ్చుడిపోతాను భయమైంది నాకు. క్రైస్తవ ప్రార్థన అంటే ఎంత చెయ్యాలో కూడా తెలియదా? కాన్సన్ట్రేట్ లేదబ్బా బైబిల్ మీద క్రైస్తవుడికి. దేని గురించి? సినిమాకి వెళ్దాం, బుక్ షోలో బుక్ చేసావా అంతే, టక్కన వెళ్ళిపోతాం అంతే, ఆలోచించం ఇంకా. ఎందుకు? మనకు ఒక ఐడియా ఉంది, కానీ చర్చి వాతావరణం ఏంటో ఎప్పటికీ ఐడియా ఉండదు మనకి. ఊరికి పోతా ఉంటే ఐడియా ఉండదు, పలానా బస్సు ఎక్కాలా, పలానా చోట దిగాల, పలానా ఆటో పిలవాలా, పలానా లేకపోతే మనం ఇన్ఫామ్ చేయాలా, పిలిపించుకోవాలా, ఇంటికి వెళ్ళిపోవాలా, టక్క 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 ప్రాసెస్ అయిపోద్ది. అంటే ప్రతి దాని మీద కాన్సన్ట్రేట్ చేయగలిగే మనిషి దేవుని విషయానికి వచ్చేసరికి ఎంత ఏది అన్నది మాత్రం కంట్రోల్ లేకుండా పోయింది. నాకు చాలాసార్లు అనిపిస్తుంటుంది, క్రైస్తవుడిగా వీళ్ళకి ముద్ర వాళ్ళు వేసుకుంటారే కానీ నిజంగా క్రైస్తవుడిగా దేవుడు వేయడం. ప్రార్థన దేని చేస్తాం? మనం చేసిన పనిని బట్టి, మనం కలిగి ఉన్న తలంపును బట్టి, ఆ రోజులో దేవుడు చూపిన కృపను బట్టి, మనము దేవుడి తలంపు కలిగి ఉన్న దాన్ని బట్టి ప్రార్థన చేస్తాం. అది 3:30 సినిమా గంటలు కాదు, అది ఇసుకొచ్చేయకూడదు దేవుడికి మరి కదా. అందుకనే 10,000 మాటల కంటే 5 మాటలు. ఇప్పుడు చెప్పండి, సొల్లు ఇంతెందుకు? మొదలు పెట్టామంటే తల గీక్కొని పేరు పిరుగులు మొత్తం ఊడిపోతాయి. ఏం క్రైస్తవం నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఒకడైతే గొలుసు ప్రార్థన పెడతాను, తెల్లవార్లు ప్రార్థన. ఏం చేస్తారా నాయన నువ్వు? ఏం చేస్తావు? మధ్య మధ్యలో ఛాయ్ తాగుతారు, గొంతు ఎండిపోద్ది. మరి ఛాయ్ ఎందుకురా, బీరు పెట్టుకో, చల్లటి బీరు. అది మనోడు లండన్లో ఉన్నా ఇక్కడ బాగానే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అవుతుంది. అది పెట్టుకో, ఏగల బీరు మనోడే. 9,000 కోట్లు, 9,000 లక్షల 9 లక్షల కోట్లు సంథింగ్ ఎంత కానీ దొబ్బేసి వెళ్ళిపోయాడు ఈ దేశం నుంచి. అది పైగా మాల్య విజయ్ ఇప్పటికీ నడుస్తుంది ఇండియాలో గట్టిగా హవా కదా. గొంతు ఎండిపోకుండా ఉంటుంది అది. అయితే మరి చల్లగా కూలుగా సుర్రగా సుమ్మగా బాగుంటుంది. అది ప్రేమన దేవుని పిల్లారా, గొలుసు ప్రార్థనలో ఛాయ్ ఎందుకు నీకు? పాలు ఎందుకు? అంటే యాడికి పోయినా బోధంట మాత్రం మాండీడు చివరి ప్రార్థనలో ఉన్నా కూడా మామూలు కాదు మరి. కాబట్టి ఇప్పుడు ఏమైనా దేవుని పిల్లరా, దేనికి ఇస్తున్నాం విలువ మనం? ప్రార్థన అంటే ఇది నేను కలిగి ఉన్నాను, నేను పొందుకొని ఉన్నాను, నేను నీలో ఉన్నాను, నీతో ఉన్నాను, నువ్వు నాతో ఉన్నావు, ఈరోజు దేవా ఇలా గడిచింది నీ కృపను బట్టి ఈ చెప్పు. ఇది చెప్పాలంటే దీనికంటే ముందు ఒకటి ఉంది, అదేంటంటే వినటం. ఇలా ప్రార్థన చెయ్యాలంటే వినాలి, ఎగ్జామ్ రాయాలంటే వినాలి. ఎప్పుడో మార్చిలో వచ్చి ఎగ్జామ్ రాయాలంటే ఈ 360 రోజులు, ఈ 10 నెలల పాటు నువ్వు ఖచ్చితంగా స్కూల్లో అటెండ్ అయ్యి టీచర్ చెప్పింది బోర్డు మీద విని మనసులో పెట్టి రాసుకొని దాన్ని ఫాలో అయ్యి మనసులో పెట్టుకొని అప్పుడు రాయాలి.
ఎప్పుడు ఎగ్జామ్ రాస్తావయ్యా అంటే మార్చి రాసేస్తా అంత వస్తుంది ఎక్కువ కొట్టేస్తానంటే కుదరదా. వినాలి 10 నెలల ప్రాసెస్. జూన్ టు మార్చి వరకు వినాలి. విన్న తర్వాతే రాయాలి. ప్రార్థన కూడా అంతే, దేవుడి మాట వినాలి, ఆ తర్వాతే చేయాలి. ఆ రోజు దేవుడి మాట విన్నావా అంటే బైబిల్ చదివావా, పోనీ ఏదన్నా మాట విన్నావా, ఇవేమీ లేకుండా సాయంత్రం పూట 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, పవిత్రమైన చేతులు, పవిత్రమైన చేతులు ఉన్నాయి, ఎత్తేస్తాను, దేవుడు ఎత్తమన్నాడు, సొక్క ఇటు ప్రార్థన చెప్పిన మరి అది రాయాల దేవుడు, అది రాస్తే అది కూడా చేస్తాడు. ఇటు ప్రేమైన దేవుని పిల్లారా, పవిత్రమైన చేతులు ఎత్తమన్నాడు. ఆ రోజున ఈ చేతులతో ఎవడి కొంప ఆర్చకుండగా, ఎవడి సొమ్ము దప్పకుండగా, ఎవడి అలా ఉన్నాయి ఈ చేతులు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ చేతులతో ఈ రోజున ఏ కుటుంబానికి హాని చేయలేదు, ఎవరి కష్టాన్ని దోయలేదు, ఏది చేయలేదు, ఏకంగా నా పని నేను చేసుకున్నాను, వచ్చి స్నానం చేసి బైబిల్ కొట్టుకున్నాను అని చెయ్యి చెప్పగలరా? ఈ చెయ్యి అలా చెప్పగలరా? పవిత్రమైన చెయ్యి అంటే అర్థం అదే. బాబోయ్, ఈ చెయ్యిని చూస్తేనే మనకు అనిపించింది ఎంతమందిని నెత్తి మీద చెయ్యి పెట్టిందో ఆ రోజు. ఇక పవిత్రం కాదు అది. అలాంటప్పుడు ఎలా ఎత్తుతో పైకి? దేవుడు చెప్పింది అదే, పవిత్రమైన చేతులెత్తి పురుషులు ప్రార్థించవలెను, ముసుగు వేసుకొని స్త్రీ ప్రార్థించవలెను. ఈ చెయ్యి పవిత్రం అని ఆ రోజు డిసైడ్ చేయగలిగిందా? ఇప్పుడు ఒక కాపరి చెప్పగలడా? ఏ కొంపకే వెళ్ళైనా సరే ఆ కొంపలో పడి తినక, వెళ్ళిన నేను బైబిల్ చేతితో పట్టుకొని 2 ముక్కలు చెప్పి ప్రార్థన చేసి వచ్చారు ప్రభు అని చెప్పగలడా? ఇలా అయితే ఇలా అంతే. గుండీలో కన్నా చిన్నగా వేస్తాం, కానీ వీడు జోబీలో మొత్తం స్పీడ్ వేసేస్తాడు. అలాంటి ఎలా ప్రార్థన చేస్తాం? వాట్ బిహైండ్ ఆల్, వెనకాల ఏం నడుస్తుంది, ఫాగ్ అదనమాట. అందుకే దేవుడు చెబుతాడు ఎందుకు ప్రార్థన చేయాలయ్యా అంటే, ఇదిగో ఇలాంటి ఉన్నటువంటి కల్మష ఆలోచనలు మొత్తం కూడా కొలాప్స్ అవ్వడం కొరకు ప్రార్థన. అదే ప్రభా, ఈరోజు నేను ఎవరినెత్తిన చేయబెట్టలేదు, ఎవరికం పార్చలేదు, నా కష్టం నేను చేశాను, నా కష్టమే ఇంటికి తీసుకొచ్చాను కనుక ఈ చేతులు కష్టాన్ని నమ్ముకునే ఇంటికి వచ్చాయి తప్ప మరి ఏమీ చేయలేదు అని చెప్పగలవా? అది చెప్పాలంటే నువ్వు వినాలి కదా. 29:18 సామెతలో, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రము అనగా బైబిల్ అనుసరించువాడు ధన్యుడు. దేవోక్తి లేని ఎడల, నిజంగా దేవుడి మాట అనేది లేకపోతే జనులు కట్టులేక తిరుగుదురు అంటే వాడి ఇష్టానుసారంగా తిరిగేస్తాడు. దేవుడి మాటే లేకపోతే వాడి ఇష్టానుసారంగా తిరిగేస్తాడు. పైగా నా లైఫ్, నా ఇష్టం, నేను దీన్ని ఏమన్నా చేసుకుంటా, దీన్ని ఎలాగైనా తీసుకెళ్తా అంటంతే. ఇది వాడి లైఫ్, వాడి ఇష్టం కాదు. ఇలా ఎర్రవీగిన వాళ్ళు ఎందరో బెడ్ మీద పడుకొని ఆక్సిజన్ అంతా కల్లాడిపోతున్నారు. దేవోక్తి లేని ఎడల, దేవుని మాట ఎవడికైతే అందదో ఉండదో వాడు ఎవడి మాట వినడో, వాడి క్రైస్తవుడైనా క్రైస్తవేతరుడైనా. ఒకరి మాట మనం విన్నామంటే, పెద్దల్ని గౌరవించామంటే, తల్లిదండ్రుల మాట విన్నామంటే, మన తోటి వారి పట్ల ఒక మాట కలిగి మంచిగా ఉన్నామంటే వాక్యమే ఆపిద్దే. అది లేకపోతే నువ్వెంత అంతే. ఎవడు తగ్గడండి. చాలాసార్లు చెప్పాను, ఎవడికి ఎవడు తగ్గడు. వాక్యం ఉండటానే తగ్గింపు అనేది అలవాటు అవుద్ది తప్ప రియల్ లైఫ్లోకి వస్తే నేను నీకు తగ్గను, నువ్వు నాకు తగ్గవు. ఇది నిజం. అందుకనే యేసుక్రీస్తు వారి నోట మాట, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు. నన్ను నేను తగ్గించుకోవాలంటే నాలో దైవోక్తి ఉండాలి కదా. అలా ప్రతి ఒక్కరిలో దైవోక్తి ఉంటే తగ్గింపు అనేది ఆటోమేటిక్గా ప్యారలల్గా అందరిలో ఉంటుంది కదా. అప్పుడు దేవుడికి ఆనందమే కదా. దేవోక్తి లేని ఎడల, దేవుని యొక్క ఉపకరమైన మాట ఎవరికైతే ఉండదో, అందదో, లేకుండా ఉంటుందో వాళ్ళు కట్టు లేక తిరుగుదురు అంటే ఇంకా వాడిని ఎవ్వడు ఏం చేయలేడు. ఇంకా తెలుసా మీకు, చర్చి అంటే వస్తాంపో, ఇవాళ బయటికి పోతే 1000 రూపాయలు వస్తాయి, చర్చికి పోతే ఏమొస్తాయి? నువ్వు బయట నుంచి ఇంట్లోకి వస్తావా?
వస్తావా? సజీవంగా రాగలవా? ఇంటిలోంచి వెళ్ళిన వాడు ఇంటిలోకి సజీవంగా రాని సందర్భాలు ఎన్నో. అంతే, పంచవాయువులు కలిసిపోవాల్సిందే ప్రాణాలు. అంటే ఎప్పుడు పోద్దో కూడా తెలియదు. వచ్చామంటే కృప. బయటికి వెళ్ళిన వ్యక్తి ఇంట్లోకి వచ్చి పిల్లలతో ఉన్నాడంటే కృపే. అది కనుక ప్రియమైన దేవుని పిల్లరా, దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు. నిజంగా దేవుడి మాటే వాడి మధ్యలో లేకపోతే వాడిని ఎవ్వడు ఆపలేడు. అయ్యా మా పిల్లోడు బాగుండాలా, నా భార్య బాగుండాలా, మా అన్నలు బాగుండాలా, ప్రార్థన చేయంటే ఆల్రెడీ లోకస్వార్త 16 చెప్పాడు. ఒరే ఇలాంటి సూర్యవారం మీరు ఆపండి. అది వాడు ఏమన్నాడు, ధనవంతుడు ఏమన్నాడు, బతుకున్నప్పుడు ఉదారంగు బట్టలేసి బాగా గాలికి తిరిగాడు, ఫ్యామిలీని కూడా బాగా రిచ్గా గాలిలో నిలిపాడు. ఆడు పోయి నరకం అనుభవిస్తున్నాడు. లాజర్ పక్కనే ఉన్నాడు, చూస్తున్నాడు. లాజర్ ఏమో హ్యాపీగా ఉన్నాడు. వీడికేమో చుక్క నీరు తిరిగినా చాలనంత భయంకరంగా ఉందంటే దారిలో ఎండ కంటే 1000 రెట్లు పున్నాడు దాడ. అందుకే గొంతెండిపోతుంది. చుక్క నీటి కొరకు వయాసిస్, ఒక్క చుక్క నీరు చాలు అన్నట్టుగా ఉంది. అక్కడ మనోడు బాగున్నాడు. అప్పుడు చెప్పాడు, నాయన కింద ఉన్నారు నాయకులు ఉన్నారు, వాళ్ళ మాట వినమను, వాళ్ళు చెప్పింది వినమను. అంతే, వాళ్ళు చెప్పింది వినమను. నీ తమ్ముళ్ళని వాళ్ళు చెప్పింది వినమను. అంతే. ఎవరు చెప్తే వింటారు? నువ్వు నేర్పలేదుగా, ఇంటికి పెద్దోడు నేర్పలేదుగా, ఇంటికి పెద్దవాడు నేర్పలేదు కదా. తగ్గింపు మనకి ఎంత ఉన్నా తగ్గించి ఉండాలో నేర్పలేదు కదా. వాళ్ళు అదే పందాలు. ఆ దండకు మంచిగా సంవత్సరం చేస్తున్నారు, ఆ దండకు మంచిగా దండాలు వేస్తున్నారు, భోజనాలు పెడుతున్నారు, గ్రామాల్లో మంచి పేరు సంపాదించుకుంటున్నారు. కానీ వాళ్ళ పందాలు వాళ్ళే విర్రవీగుతున్నారు. ఇప్పుడు దేవుడి మాట ఎలా అందిద్దు వాళ్ళకి అంటే, వాళ్ళు కూడా సాక్షాత్తు వీళ్ళ అన్నకాడికి రావడానికి సిద్ధపాటు కలిగి ఉన్నారు. ఆ బాధ వాడికి అర్థమవుతుంది. అది మనకు రాయించాడు, మనకి అర్థమవుతుంది. కానీ మనం రియల్లో ఉండం కదా. మనం ఎప్పుడు కూడా మన ఇమాజినేషన్ ఎలా ఉంటుందంటే, కళ్ళం 1 కోటి రూపాయలు దొరికితే బాగుంటుంది, దారి పోతున్నా తెల్లపాటుగా 50 లక్షలతో ఇల్లు కొనేసి 30 లక్షలు డిపాజిట్ చేసేసి 10 లక్షలతో మంచిగా ఎంజాయ్ చేస్తాను, చిన్నగా పని చేసుకుంటా, ఆ టైప్ ఉంటుంది. ఆ 50 లక్షలు దొరకాలంటే 50 కోట్లు దొరకాలంటే వాడు ఎవడు పోగొట్టుకోవాలి అంటే, ఎదుటివాడు నాశనం అయిపోతే నేను బాగుపడతాను ఏంటంటే చదువుతున్నా దేవుడికి. అంతే కదా. అంతే. ఎన్ని మనిషి మనసులో మెదిలి దరిద్రపు ఆలోచనలు. కాబట్టి ఇప్పుడు నా దేవుని పిల్లరా, దేవుడి మాట ఫస్ట్ మనలో ఉండాలా. దేవుడి మాట ఉంటే మనం కంట్రోల్లో ఉంటాం. మనం కంట్రోల్లో ఉంటే ఆటోమేటిక్గా మన తర్వాత జనరేషన్ కంట్రోల్లో ఉంటుంది. ఏమీ లేకపోతే ఇవాళ నీకు ఎదురైంది, రేపు వాళ్ళకి ఎదురైంది, తరతరాలు ఎదురవుతూనే ఉంటుంది. క్షోభ తప్పదు. తప్పిద్దా? ఇవాళ మీరు చూడండి, పెద్దల్ని గౌరవించిన పిల్లలు ఎందరో ఉన్నారు, భోగులే తిరిగేస్తారు లోకంలో. ఆడి పెద్దోడు అవుతాడు, ఆడికి పెళ్ళేది ఏదో రకం చేస్తాం కదా. మరి మనం మావాడండి అసలు తల శ్రీరామచంద్రుడు తోపుతున్నాడండి అట్లంతే నిజం. అంతే. సరే వాడికి 2 పిల్లలు, ఆడపిల్ల 3 ఆడపిల్లలు ఉంటారు, వాడికి వచ్చి భారము బరువు అనిపించింది, ఏదో రకంగా వాడే మారతలే అని ఇచ్చేస్తాడు. ఇక ఆ నుంచి స్టార్ట్ అయితే అది విశ్వంబర, అదే పోకిరి సినిమా మొత్తం ఆడంటే ఇంట్లో ఇక ఉంటే వాళ్ళు పిల్లలు పడతారు. మరి ఖాళీగా ఉంటామా? సంవత్సరానికి 2 గంట మనం వాళ్ళు పెరిగి పెద్దలు ఎత్తారు. వీడికే కట్టలేదు, ఇక వాళ్ళ పిల్లకి ఏం కట్టు ఉంటుంది మీరు చెప్పండి. వాళ్ళ అయ్యే నెత్తిపోదుకున్నాడు, ఆడు చచ్చిపోయాడు. వీడు పెద్దోడయ్యాడు, వీడికి పిల్ల పెద్దలు అయిపోయాడు. వీడి మాట ఇంట్లో వీడు చచ్చిపోతారు. రేపు వీళ్ళు పోకు డబల్ పోకోగుతారు. రేపు వీళ్ళకి పెళ్ళేది ఏదో రకం మాయ చేసి పెళ్లి చేస్తాం మనం. ఎంత ఎదవకాల లోకంలో పెళ్ళేది, ఎందుకంటే మనం అలాంటి పెళ్ళిళ్ళు చేస్తాం. మరి ఇక ఈ జనరేషన్ మొత్తం ఇంతేనా? ఒక మాటతో కట్టుబాటు కలిగి కుటుంబాన్ని అక్కడ గీతి గీసి ఆపగలిగే స్థితిలో లేవా? లేవు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. జనులు కట్టులేక తిరుగుదురు. ధర్మశాస్త్రం అనగా బైబిల్ని అనుసరించేవాడు ధన్యుడు. నిజంగా దేవుడు చెప్పిన మాట విని ప్రవర్తించేవాడు ధన్యుడు. ఇవాళ ఎవరైనా మీరు చెప్పండి,
రూపాయి వెనకాల బ్యాంక్ బ్యాలెన్స్ ఒక్క నెలకు ఉందంటే దేవుడు లేడు, గంట గుడ్డు లేదు, నేనే నా అంతా దేవుడియా అంతే. ప్రియమైన దేవుని పిల్లారా, అంటే ఏ రేంజ్కి ఎదిగింది మీరు చూడండి. గట్టిగా తాంగుడిది తట్టుకోలేడు ఈడు, ఈ దేవుడి గురించి మాట్లాడతాడు. అందుకే దేవుడు దేవోక్తి లేని ఎడల జనులు కట్టులకు తిరుగుతురు, ధర్మశాస్త్రం అనుసరించి వాడు ధన్యుడు అన్నాడు. ధర్మశాస్త్రం అంటే బైబిల్. ఆ బైబిల్ నేర్పిందే దేవుని యొక్క గుణగణాలను నువ్వు నేర్చుకొని నలుగురికి నేర్పి ఆ విధంగా ముందుకెళ్తూ ఆయన చేసిన క్రియలు నువ్వు కలిగి ఉన్న ఆ సమయంలో పరిస్థితిని బట్టి ప్రార్థన చేయమన్నాడు. ఇప్పుడు ప్రార్థన చేయాలి. ఇర్మియా 33:3 నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఇప్పుడు ఈ ముందు చెప్పినవన్నీ మన మనసులో ఉండాలి. ఇప్పుడు మొరపెట్టాలి. మామూలు ప్రార్థన కాదు, మనం ప్రార్థన చేస్తాం. అదే పాట ఏం రాశాం, యెహోవా నా మొరలాలించెను అని రాశాం. అంటే దేవుడు నా మొరను విన్నాడు. ప్రార్థన కాదు, ప్రార్థనకు మించున్నది మొర. నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, జవాబిస్తా. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేసేదను. నిజంగా క్రైస్తవుడు ఇప్పటి వరకు దేవుడికి మొరపెట్టి ప్రార్థన చేసి ఉన్నవాడైతే ఎందుకు బైబిల్ని నానా రకాలుగా బోధిస్తున్నాడు, ఎందుకు కల్పితాల వైపు నడిపిస్తున్నాడు, ఎందుకు ఎదుటివాడు ప్రశ్నిస్తే ఆన్సర్ చెప్పకుండా తడబడుతున్నాడు, ఎందుకు వాక్య జ్ఞానం లేకుండా కేవలం మాయ మాటలతో జీవితాన్ని వెళ్ళదీసుకుంటున్నాడు, బ్రతికేస్తున్నాడు. దేవుడేమన్నాడు, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, ప్రపంచ మేధస్సుకి అందని సంగతులు దేవుడు బైబిల్లో పొందుపరిచి నిన్ను విశదీకరించమన్నాడు. ఇందులో ఏమి లేదు మీరు చెప్పండి. ఒక సిట్ ఉంది లేదా, సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఉందా లేదా? ఉంది. సిబిఐ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ బ్యూరో ఉందా లేదా? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉందా లేదా? ఉంది. పోలీస్ ఉందా లేదా? ఉంది. గూఢచారి వ్యవస్థ ఉంది. త్రివిధ దళాల వ్యవస్థలో దీంట్లో సిద్ధం. అనేక గ్రంథాల యొక్క ఉద్దేశాలు దీంట్లో సిద్ధం. లోక సంగతులు ఎన్నో ఉన్నాయి. మరి ఇంకేం కావాలి? అది థీరీ చెప్పాలి కదా. కనుక నిజంగా క్రైస్తవ బోధకుడు ఎవడైనా టైంపాస్ బోధతో సంఘాన్ని నడపడం, జనాలకి ఏదో కలిసి వస్తుందని చెప్పి సంఘాన్ని నడిపించడం. సంఘం వచ్చిందంటే దేవుడి యొక్క గుణగణాలు ఎంత ప్రస్ఫుటంగా లోకంలో పనిచేస్తున్నాయో చెబుతూ వాటి వెనకాల దైవ ఉద్దేశాన్ని ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ అవేర్నెస్గా మెలకువగా ఉండేటట్టుగా బోధ చేస్తాడు. వాడు నిజమైన బోధకుడు. నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేసేదను. నిజంగా నేను ప్రార్థన చేస్తున్నానంటే నాకు బైబిల్లో ఉన్న గూఢమైన సంగతిని పాటు తెలిసి ఉండాలి. ఏది ఇప్పటికీ బైబిల్ ఒక పక్క కాదు కదా, ఒక ముక్క కూడా అర్థం కావట్లేదంటే నిజంగా మనం మొరపెడుతున్నామా, ప్రార్థన చేస్తున్నామా, మనల్ని మనమే మోసం చేసుకుంటున్నామా? ప్రార్థనకి అర్థం తెలియక ప్రార్థిస్తే, ప్రార్థనకి విలువివ్వక ప్రార్థిస్తే చివరికి జరిగే పరిస్థితి ఏంటో నాకు తెలియాలి. ఈ రోజున నిజంగా నేను దేవుడికి ప్రార్థన చేస్తుంటే, నిజంగా దేవుడికి నేను మొరపెడుతుంటే గ్రహింపలేని గొప్ప సంగతులు ఈ పాటికే నా మదిలో ఉండాలి కదా. నా 25 ఏళ్ల క్రైస్తవ జీవితంలో, నా 10 ఏళ్ల క్రైస్తవ సహవాసములో దేవుడు అంటే ఏంటో ఇప్పటికే నాకు ఒక 80-90% అవగాహన ఉండాలి కదా. ఏది అంటే ఇప్పటి వరకు మనము దేవుడికి ప్రార్థన చేసినంత డొల్లా, దాంట్లో గట్టి లేదు. అదే పుచ్చిపోయిన విత్తనాన్ని భూమిలో నాటి దాన్ని ఫెన్సింగ్ ముందే సిద్ధపాటు చేసి మొక్కొచ్చును కాక అంటే అసలు జీవమే లేదు. దాంట్లో ఏమొచ్చింది మొక్క? గూఢమైన సంగతులను నీకు తెలియజేసేదను. నాకు మొరపెట్టు.
నాకు మొరపెట్టు. దేవోక్తి విని కలిగి అవగాహన చేసుకొని బ్రతుకుతున్నవు నరుడా, నాకు మొరపెడితే ఎన్నో గొప్ప సంగతులు నీకు తెలియజేస్తా, రహస్యంగా ఉన్న ప్రతిదీ కూడా అని దేవుడు చెప్పాడు. ఈ రోజున రహస్యాన్ని ఛేదించిన ఘనత క్రైస్తవుడుగా భూమి మీద ఎవడికుంది నువ్వు చెప్పండి? ఏ బోధకుడికి ఉంది? దేవుడు నా కణితిలో గడ్డలు తీసేశాడు, నా గజ్జల్లో గడ్డలు తీసేశాడు, నా ముక్కు లోపల గడ్డ తీసేశాడు. ముక్కు లోపల గొడ్డ దేవుడికి గడ్డలు తీయటమే దేవుడి పని. అదే నీకు ఒళ్ళు బలిసి ఎండాకాలం మొత్తం వేడి తిని సచ్చి ఆ మామిడికాయలు పిచ్చిపోయిన మామిడికాయల కిలో 30 దొరుకుతాయి కదా, పులిపినవన్నీ పక్కన కట్ చేసుకొని తినేసి ఒళ్ళంతా వేడి చేసేసుకొని గడ్డలు తెచ్చుకొని ఒళ్ళంతా తిన్నప్పుడేమో సూపర్ ప్రభువా ఇచ్చిన నీకు స్తోత్రం నాయన, బుట్ట 50 రూపాయలు దొరుకుతుంది అదృష్టం మరి అట్లంతే. ఆ 50 రూపాయల బుట్ట నీకు ఆడబుట్టాలు గడ్డలు వేసాయి. మామూలు తిన్నావు నువ్వు 4-5 కాయలు తింటావు మరి ఒక్కడే, గడ్డలాగా ఏమి లేదు చెప్పండి. అప్పుడు కూడా దేవుడే ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. ఈ గడ్డలు కూడా దేవుడు తీయమంటాడు అంటే అర్థం ఏంటి? నాకేం సంబంధం లేదు, నా నోరు నేను కట్టేసుకొని తింటాను, గడ్డలు వచ్చేస్తాయి. నువ్వు పిండేయి, కట్టి శివుని ఎత్తురు నువ్వు తీసేసేయి, నేను శివుని ఎత్తులు లేకుండా బతికేస్తాను. నోటికి అద్దు ఉండాలి, అందుకనే గొంతుకి కత్తిక కట్టుకోమన్నాడు దేవుడు. తినాలనిపిస్తుంటుంది, వద్దులే వెళ్ళిపోవడం అది కదా. దేవుడు జాగ్రత్త చెప్పినా అజాగ్రత్తగా ఉన్న క్రైస్తవుడే మళ్ళా దేవుడి కాడికి వచ్చి గడ్డలు తీసే ప్రభు, ముక్కు లోపల మంట వచ్చేస్తుంది, సలసలా మంటుంది ప్రభు, బో అని ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్ల, అది కాదు దేవుడు కోరుకుంది. నాకు మొరపెట్టు. దేవుడి పరంగా అంటే బైబిల్ పరంగా యావత్ క్రైస్తవ్య లోకం విస్తుపోయే సంగతులు నీకు నేను తెలియజేస్తా. 66 పుస్తకాల్లో దైవ జ్ఞానాన్ని అందించడం అంటే అల్లాటప్ప కాదు. ఓకే, దేవుణ్ణి కష్టాలు తీరుతాడు. ఎందుకు వచ్చాయి కష్టాలు? ఎందుకు వచ్చాయో మనకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఫెయిల్ అయ్యావు తెలీదు, ఎందుకు కష్టాలు వచ్చాయి తెలీదు, ఎందుకు ఇబ్బంది పడుతున్నావు తెలీదు. ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? మా డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నా. ఎందుకు పడుతున్నావు? ఇంత ఫంక్షన్కి ఇంత ఖర్చు పెడతావు. ఎవడైనా ఫోన్ చేసి అమ్మాయి పెద్ద మనిషి అయింది, మీరు ఖచ్చితంగా రావాలని మీరు మాకు తప్ప ఎవరున్నారు? 7 నుంచి పోయి ఎత్తి 4,000 అయింది, మధ్యలో 2,000 తెలియకుండా ఖర్చు అవుతుంది, ఇంకొక 2,000 ఎట్టయినా పోతాయి, అంటే మొత్తం 8,000. ఒక చిన్న కాలుకి 8,000 పోతున్నాయి. ఈ 8,000 కూడబెట్టడానికి నీ కుటుంబానికి నువ్వు వెచ్చించిన సమయం 2-3 నెలలు. ఒక్క రోజులో 8,000 ఫస్ట్. పోకపోతే చుట్టాల్లో పేరు పోద్ది. పేరా ఏముంటుంది అక్కడ? ఏముంటుంది? 100 ఫంక్షన్లకి వెళ్ళి ఒక ఫంక్షన్కి ఎంత బాగలేక నేను రానని చెప్పు, అడంతే అటాడు అంటారంతే. ఇది ఇలా తయారయ్యాం కాబట్టే ఇన్ని స్థితిలో దిగజారి కూర్చున్నాం ఎక్కడ మనం తెలుసా. పోవద్దని కాదు, మన దగ్గర పోయి వచ్చిన మరొక నెలకు ఏమైనా సరే ఇబ్బంది లేకుండా కుటుంబంలో ఉందా లేదా? అమ్మగారు అని చనిపోయారు, నాకు బాధమే అనమా, పిల్లనిచ్చిన మా ప్రపంచంలో ఎవడవుతాడు? నేను తప్ప. అమ్మగారేమో పూర్తి ఇబ్బందుల్లో ఉన్నారు. న్యూస్ అందితే పోద్దు అన్న భయంలో ఉన్న నేను అంతే. అందరిని కంట్రోల్ చేసిన సంవత్సరం చెప్పాల అమ్మగారికి వాళ్ళ నాన్న పోయినట్టుగా. ఊరు ఎన్ననుకున్నా తెలుసా మీకు? నా వెంట్రుకు కూడా వాళ్ళ. ఎందుకంటే ఆ ఊరు నాకు చేసింది ఏం లేదు. మీరు ఆ చుట్టాలు అన్నోళ్ళు, నేను కష్టాలు ఉన్నప్పుడు నాకు చెప్పులు కొని పెట్టిన ఎవరు లేటు తెలుసు మీకు? నా పెళ్ళికే చెప్పులు లేవు మీకు, ఏం చెప్పను ఇంకా తెలుసా. ఊరు అనుకునేది ఏముందండి, మనం మంచిగా ఉంటే ఏడ్చిద్ది, కింద పడితే నవ్విద్ది, అది ఊరే. అది ఆ ఇంటిలో అర్థం చేసుకున్నారా లేదా నాకు అవసరం లేదు. నేను అమ్మగారిని, నాకు జతపరిచిన వారిని కాపాడుకున్నానా లేదా ఇదే చూస్తా నేను. అది అంటే ఎదుటోడు మెప్పు కొరకు ఎప్పుడూ చూడను. వాడు ఇప్పుడు మెప్పు అంటాడు, రేపు వదిలిపడి తప్పు అంటాడు. దాంతో మనకెందుకు రిజల్ట్? అది నాకు సంఘం ఉంది, కుటుంబం ఉంది, ఒక బాధ్యత ఉంది. ఇక్కడ చిన్న డిస్టర్బ్ అయింది, ఇది తెలియజేస్తే ఇబ్బంది అవుద్ది, అందుకే ఆపడేసాడు అంతే. ఎవడేమనుకుంటే నాకేంటి?
అందుకే మూర్ఖత్వానికి ముందుంటానంటే ఇదేనేమో అనిపించింది నాకు. అంత బలంగా ఉంటా కాబట్టి ఇంత దృఢంగా ఉండగలిగాను. అది ఐ హ్యావ్ నో సెంటిమెంట్. అస్సలకి దేవుడికి నాకు ఎఫెక్షన్ ఎక్కువ, నరుడికి నాకు ఎఫెక్షన్ చాలా తక్కువ. అది పెద్దగా ఫాలో అవ్వను నేను. ఎందుకో చెప్పండి, దేవుడు నన్ను నమ్మినప్పుడు నా నమ్మకం ఎంత బలంగా ఉండాలంటే ఏ చిన్నదైనా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏదైనా ఎడబాపను, ఏదైనా అంటే అది నా ఫ్యామిలీకి వచ్చేద్ది అంతే. ఇంకా నా ఫ్యామిలీ నుంచే వచ్చేద్ది ఏదైనా అంటే. ఇప్పుడు దాన్ని కూడా తట్టుకొని రావాలిగా నేను. మా నాన్నగారు పోతేనే శుక్రవారం బారేసి వచ్చి వాక్యం చెప్పే క్యాండిడేట్ నేను. మనమైతే 3 రోజుల పాటు మౌనం కూర్చోవాలి, కదలకూడదు. ఏమైంది కదిలితే మనిషి అన్నాక పుడతాడు, కొద్ది కాలంతో పోతాడు. అది స్వతప్పిదమా దైవ నిర్ణయమా రెండో ఏదో ఒకటి. పచ్చుళ్ళు అంటాడు ఒకడు, పోకూడదు అంటాడు ఒకడు, గడప దాటకూడదంట, పొలివేర దాటకూడదంట. నీ అమ్మ మొగుడేసాడు ఆ పొలివేరాన్ని అందం అనిపించింది అప్పుడప్పుడు. బాగోదు కదా. పొలివేర అంటే అర్థం ఏంటండి? హైట్కి ఇది గట్టిదని పొలివేర. ఎవడో నీ స్వార్థంతో నువ్వు వేసుకున్నావు, వాడు స్వార్థంతో వాడు కట్టుకున్నాడు, మధ్యలో దారిని పొలివేర అన్నావు. అది స్వార్థమే. గ్రామాల మధ్య స్వార్థం అది. ప్రేమ ఎక్కడదక్కడ. నీ ఇల్లు ఇది అద్దేసుకున్నావు, ఆడిల్లు అది అద్దేసుకుంటావు. ఈ గొంతు ఉంది పాకిస్తాన్ బోర్డర్ లాగా, ఇది పొలివేరట్టయితే ఇది స్వార్థమైనవి. దీనికి సెంటిమెంట్లు మళ్ళీ ఎవరికైనా చెప్పండి వింటారు. నా ఇళ్ళ సోళ్ళప్ప. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఎంత జ్ఞానం అండి బైబిల్లో మీరు చెప్పండి. ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టేంత జ్ఞానం బైబిల్లో ఉంది. నరుడెంత, వాడి ముసలి ఆలోచన ఎంత, వాడి ముష్టి ఆలోచన ఎంత, వాడి పారంభక ఆలోచన ఎంత, అని మనం ఎలా ఫాలో అవుతుంది మీరు చెప్పండి. దేవాది దేవుడి కంటే గొప్పవాడు, గొప్పగా తెలివి నేర్పేవాడు భూమి మీద ఎవడైనా ఉన్నాడా? మన ఫోర్ ఫాదర్స్లో వెనక్కి వెళ్తే లేరు. అందుకే ప్రతి ఒక్కడు కూడా దేవుడికి మాత్రమే తల వంచి ఉన్నట్లయితే ఈ రోజున క్రైస్తవ సంఘాల్లో మహాజ్ఞాన బోధ జరిగి ఉండేది. కానీ ఏ సంఘంలో చూసినా ఒకటే ఏడుపు, ఒకటే నవ్వు, ఒకటే పొగడతా. ఇవ్వాలంటే అసలు మా తొండగాడు బువ్వ పెడితేనండి వారం 7 ఊర్ల కోసం వచ్చిందండి. ఏం కలిసి వచ్చాడు దాంట్లో? ఏ డాల్డా వేసాడు? గుమగుమలు ఆడాలంట 120. 10 ఊర్లు కొట్టాలంట పులిహార వాసన. ఎందుకురా? ఎందుకు? కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్లరా, జ్ఞానం ఏదిరా అంటే వీడి బతికెక్కడ తెల్లారిపోయింది. ఇవేమీ లేకుండా దేవుడి కాడికి వచ్చి మోకరించి పవిత్రమైన చేతులు ఎత్తుదామంటే భయం. ఇది పవిత్రం ఎక్కడిది? ఈ రోజున ఇది లంచం పుచ్చుకుంది, బే ఇది ఒకరిని కొట్టింది, బే ఇది ఒకరిని తిట్టింది, రకరకాలుగా ఉన్నాయి చేతులతో పనులు. ఇప్పుడు ఈ చేతులు ఎత్తడానికి ఛాన్స్ లేదు, ఇంకా లేదు. సో చేతులు ఎత్తడానికి ప్రార్థన చేయాలి. ఇప్పుడు దేవుడే చేతులు ఎత్తమంటావు, చేతులు ఎత్తారైతే మనకు లేకుండా పోయింది. ఎలా ప్రార్థన చేయాలా? అందుకే చెప్పాడు తిమోతే, ఒళ్ళు వంచి వాళ్ళ రెక్కల కష్టంతో బోధించుకొని కష్టపడి తినటం కాపరి నేర్చుకుంటే అప్పుడు అన్ని సంఘాలు బాగుంటాయి అని చెప్పాడు. ఎవరో పౌలు గారు. అలాంటి వాళ్ళకి అప్పు చెప్పు. సేవ అనేది కష్టపడి పని చేసుకొని, ఒళ్ళుంచి కష్టపడి పని చేసుకొని వాడిది వాడు తిని నా మాటలు చెప్పేవాడు ఎవడైతే ఉంటాడో వాడు నాకు కావలసిన వాడు అని చెప్పాడు. ఇలా కాపరికి సినిమా వాళ్ళ కంటే రాజకీయ నాయకుల కంటే బిల్డప్ ఎక్కువైపోయింది. విశ్వాసులు వాళ్ళని ఇంకా బిల్డప్ ఎక్కువ ఉంటుందంట. అది తెలుసా? ఒకడు చెబుతున్నాడు, మా కల్వర్ టెంపుల్ సతీష్ గారు నాకు చెప్పండి, నాకు ఫోన్ చేయండి ఆడికి బోర్డు అని చెబుతున్నాడు. ఆడి దగ్గర ఉన్న నెంబరు అవుట్ ఆఫ్ కంట్రీస్కి మాత్రమే చెల్లుబాటు అయింది. లోకల్లో మొత్తం ల్యాండ్ నెంబర్లో వాడతాడు. ఆడిని అప్రోచ్ అవ్వాలంటే 3 టీములు దాటి ఆడికి మ్యాటర్ పోవాలా. ఆడేదైనా చెప్తే ఇటు చెప్పాలంట. ఇటు చెప్పుకుంటాడు ఊర్లో. నేను విన్నా. అదే మా అయ్యగారు ఎక్కడికైనా పోవాలంటే ముందు నన్ను అడుగుతాడు. ఏం అడుగుతాడు నిన్ను? ఎరా సుబ్బడో నేను మరి అమెరికా పోతున్నా మరి పోవచ్చని అడుగుతాడా?
హెచ్చులు ఇక్కడ అంటే అర్థం ఏంటి? అయ్యగారికి మాకు ఫుల్ ఎఫెక్షన్ బాగుంటుంది, మేము తప్ప ఇంకా అయ్యగారి పక్కన ఎవరు ఉండరు. ఇప్పుడు అయ్యగారి పక్కన ఏం బీకుతూ నువ్వు ఉండాల్సిన దేవుడి వైపు కదా. ఆ పక్కన ఉంటావా నాకన్నా ఈ పక్కన ఉంటావా పాట. దేవుడితో బంధాన్ని కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు అంటారు, నిజంగా మీరు ఎంత గొప్పగా దేవుడి మాట నేర్చుకుంటున్నారు, మీకు నేర్పే గారు ఎంత గొప్పడు నాకు అర్థమవుతుందో వాళ్ళు చెప్పాలి. మనం చెప్పేసుకుంటాం అంతే దండోరా. ఏమండి ఎందుకు చెప్పండి? ఊర్లో మన అంతా భూకు చరిత్ర కదా మరి, అది ఇప్పుడు బాగా సరి చేసుకోవాలి. మరి అంటే క్రైస్తవ్యాన్ని అడ్డం పెట్టుకొని ఊర్లో మంచి పేరు చూపించుకోవాలి. ఇదొక స్ట్రాటజీ, పనికి మాలిన స్ట్రాటజీ ఇది. నేను మంచోని నేను చెప్పుకోవడానికి ఊర్లో దేవుని ఎందుకంటే చూపించాలి? ఇప్పుడు నేను మంచోని నేను చెప్పుకోవాలంటే ఎందుకు చూపించాలి? అసలు నన్ను మంచోడని మిమ్మల్ని ఇవ్వడం అన్నాడు. నేను ఆ ట్యాగ్లైట్ పెట్టుకున్నానా? ప్లీజ్ నన్ను మంచోడని పిలవండి, నేను ట్యాగ్లైట్ పెట్టుకున్నానా? అదేంటి? అది ఎందుకు అంటే వాడు మంచోడిని పిలిస్తే మంచోడికి పోతాం మనం, వాడు ఎదవంటే ఎదవైపోతామా? అసలు మనమేంటో మనకు తెలీదా? మనమేంటో మనకు పూర్తిగా తెలిసిన రోజునే మనమేంటో ఎదుటోడు చెప్పిన రోజున మనం కాదు. అది నేను అదే నమ్ముతా, దేవుడు అదే చెప్తాడు. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఎదుటివాడు నన్ను హీనపరిచినంత స్థితిలో నేనైతే లేను. కానీ మీరు టెన్షన్ పడ మాకండి, ప్రభు నేను అట్ట అంటున్నారు, ప్రభు నేను ఇట్ట అంటున్నారు ప్రభు అంటే ఆడుగా నామాన్ని తగ్గించలేడు కానీ బాబు నీ పనులు చూసుకున్నాడు దేవుడు. అది కదా. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ప్రార్థన అనేది మనల్ని ఏ స్థితిలో ఉండాలో, ఎలా ఉంచాలో, దేవుడితో వాక్యంతో అవినవ సంబంధం ఎలా ఉండాలో మనం అన్నీ కూడా దేవుడు స్పష్టంగా నేర్పుతూ ఉన్నాడు. ఇవన్నీ తెలిస్తేనే కదా మనం ప్రార్థన చేయాలి. బాండింగ్ ఎలా ఉంది తెలియాలి కదా. వాటిని గూఢమైన సంగతులను తెలియజేస్తాను. నిజంగా ప్రార్థన చేస్తున్నాం, మొర పెడుతున్నాం, దేవుడు మా మొర వింటున్నాడు అనుకుంటే ఈ రోజున బైబిల్లో రాయబడ్డ ప్రతి నిగూఢమైన ఆలోచనని మనం అనేక మందికి తెలియజెప్పేవారుగా ఉండేవారమే. చెప్పిన కాన్సెప్ట్ చెప్పకుండా, సొల్లు లేకుండా తెగేటములో ముందుంటూ దేవుడి మనసు వాక్యం ఎందుకంత వెళ్తుందయా అంటే మేము దేవుడితో ప్రార్థనా బంధములో ఇంత గొప్పగా ఉన్నామని చెప్తున్నా. అదే కథలుండో, జోకులుండో, నవ్వులుండో, పొగడ్తలుండో, నీకున్న గంట సమయాన్ని ఖచ్చితంగా దేవుళ్ళలో నిలుపుతాం. అది నువ్వు చేసేది ఏదైనా దేవుడు మెచ్చితే ఆ ఘనత నీకు వస్తుంది. కాపురి మెచ్చితే ఏమొచ్చింది? జనాలు ఇంక సపోర్ట్ కొట్టుకోవాలా? ఇది ఈ వ్యసనం ఉంటుంది చూసినామండి, చాలామందిలో ఉంటుందండి. మెజారిటీ క్రైస్తవ కుటుంబాల్లో ఈ దరిద్రం బాగా పెరిగిపోయింది. మేమే గుర్తు రావాలి, మేమే గుర్తులోకి రావాలా, మేమే గొప్పగా ఉండాలా. ఈ ఆదివారం వాళ్ళే డ్రెస్ చేస్తారు, వీళ్ళే డ్రెస్ చేస్తారు, వాళ్ళే డ్రెస్ చేస్తారు. వీళ్ళందరికంటే ఈరోజు మనం ఏం వేయాలా? గొలగొలగొలగలు ఆడుతుంటే మరి డబ్బులు మనిషి సొమ్ము ఏం చేయాలా? అప్పటికప్పటికే షాపింగ్ వేసేయాలంతే. చూసావా ఈరోజు ఆదివారం మంది హైలైట్ డ్రెస్, మన ఫ్యామిలీ ఆశీర్వదింపబడింది. ఒక్క జతతో సువార్త చేశాడు. అది కదా ఆశీర్వాదం అంటే. బట్టలు దేవుందిరా, అన్న వస్త్రములు గలవారమే ఉన్నను వాటిని పెద్దగా ఇవన్నీ ఎందుకంటే చెప్పండి మీరు. ఊరికి వాళ్ళు వేసిన బట్టలు వేయకూడదు, వాళ్ళు వేసిన సొక్క వేయకూడదు, వాళ్ళు పెట్టిన వాచి పెట్టకూడదు, వాళ్ళు చర్చికి వచ్చినట్టుగా లేదు. అది మనం ఏంటో లోకంలో చూపించుకుందామని ఎచ్చుగా వచ్చినట్టుంది. ఈ బ్యాచ్ 90% ఉందండి తెలుసా మీకు? 90% ఉంది. ఈరోజున సంఘాల్లో ఎచ్చుల క్రైస్తవుల బ్యాచ్ 90% ఉంది. ఏ ఒక్కడైనా వాక్యం కొరకు వస్తాడా అంటే ఎక్కడ చూసినా ఒకటే మురికి పంత అంటాం చూసినా అది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, అది కాదు నిన్ను నిలబెడితే, నిన్ను ప్రార్థన చేయమంటే, నిన్ను 2 మాటలు చెప్పంటే నువ్వు ఖచ్చితంగా అల్లాడించేయాలంతే. అప్పుడు నువ్వు దేవుడితో ప్రార్థనలో ఎంత దగ్గరగా ఉన్నావో నువ్వు చెప్పాల్సిన పని లేదు. మన టాలెంట్ గురించి మనం చెప్పాల్సిన పని లేదు. మనమేంటో మనం మాట్లాడే ప్రసంగ తీరును బట్టి వాడు డిసైడ్ చేస్తాడు అంతే. నేను బాగా చెప్తాను,
నాకు వదిలితే అసలు టైం రాలేదు, కానీ లేకపోతే సక్క చిరిగిపోదు అట్లంతే. సొక్కాలు చూసుకుంటారు నా ప్రసంగాలు చేయమంటే, ప్రభు చూసుకుంటావా, రూతర్ ఫోర్డ్ అట్లా చూసినా జల్లు సీతారామరాజు ఇవి అగ్గికుంటే రాక్ కల్చర్ అంటుండే ఆ టైపులో ఉంది. ఇక ప్రార్థన ఎట్టెందుకు చేస్తాం మనం, గుండెలు చుచ్చుకుందుకు చేస్తాం మనం. అయ్యగారు సమయం నాకు 20 నిమిషాలు ఇచ్చింది, కానీ ఇంకొక 25 ఇచ్చింటేనా మొత్తం మడతెత్తుని ఎక్కడని అంటారు అంతే. ఉన్న సమయాన్ని ఎక్కలేదు, వీడు ఇంక 25 కావాలంట. 100 మీటర్ల రేసు లాస్ట్ మినిమం సెకండ్స్ ఉంటాయి. ఎవడు తక్కువలో పరిగెత్తితే వాడే రన్నింగ్ కోటలో పోలీసు అవుతాడు. 100 మీటర్లు మనం ఉడికితే ఖచ్చితంగా 30 సెకండ్లు పట్టింది. అది కాస్త వరగలిగా ఉంటే 30 సెకండ్లు పట్టింది. కానీ 9, 8, 7 సెకండ్లు పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. బోల్ట్ అమ్మ మొగుళ్ళు సహజంగా 13 సెకండ్లు. నేను 8th క్లాస్లో ఉండగా మా భీమవరంలో 13 సెకండ్లు పరిగెత్తాను 100 మీటర్లు. ఒకడైతే 11 సెకండ్లకే పరిగెత్తాడు. అది నన్నే సాయిబ్ అని పెద్దడు, హైట్ ఉంటాడు, పక్కకు ఉంటాడు, మనం కొద్దిగా గుండ్రాలాగా ఉంటాం కదా. అంటే నేను 13కి వెళ్తే వాడు 11కి వెళ్ళాడు. అంటే సెకండ్లు అక్కడికి వెళ్ళినప్పుడు టక్ టక్ నొక్కుతూ ఉంటారు. నాకు అప్పుడు అర్థమయ్యేది, అరే మేమే దీన్ని ఇలా ప్రాక్టీస్ చేస్తే మరి నిజంగా ఉద్యోగం కొట్టాలన్న పోలీసుడు ఇంకెలా ప్రాక్టీస్ చేయాలా? కన్ను మూసుకొని చెప్తే వెళ్ళిపోతారు అంతే. అంటే రేంజ్ ఎంతైనా ఉన్నాయి, రీచ్ టైం తక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా విజయం సాధించే తీరాలా. 1.5 గంట అయ్యగారి ప్రసంగం, నీకు అవకాశం వచ్చింది, మినిమం చేయి, ట్రిమ్ చేయి, కసరత్తు చేయి, దేన్ని ఎక్కడ తీయాలో దేన్ని ఎక్కడ తీసేట్టుగా తెలియకుండా ఉండాలో నువ్వు చెయ్యి. ఖచ్చితంగా ఇంకా 2 నిమిషాల ముందే ముగిస్తాం మనం. ఫస్ట్ వినాలి, మినిమైజ్ చేయాలి, రెఫరెన్స్ మిస్ అవ్వకూడదు. అయ్యగారు 8 రెఫరెన్స్ చెప్తుండు, నాకేమో టైం దానినట్టుంది. ఇప్పుడు ఏది తెద్దామన్న బాధ వేస్తుంది, మిస్ అవుతుందో, లింక్ పోద్దేమో, ఓడ బూరిపోద్దేమో, సముద్రం మునిగిపోద్దేమో. అంటే ఎట్టా రెఫరెన్స్ను కూడా సెకండ్తో నోటి మాటగా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. ఇది కూడా దైవజ్ఞానమే. అంటే ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే దేవుడి మీద కాన్సన్ట్రేట్ కలిగి ఉంటామో అప్పుడు అర్థమవుతాయి. 1.5 గంట ప్రసంగం ఆదికాండం మొత్తం 5 నిమిషాలు చెప్పేస్తాను చెప్పి మీకు చాలాసార్లు. 50 అధ్యాయాలు అయిన ఆదికాండాన్ని 5 నిమిషాల్లో ముగిస్తా, మిస్ అవ్వకుండా పాయింట్ వల్ల. ఎలా చెప్పగలిగాను? దాని రసవంతం దగ్గర ఉంది కాబట్టి. అందుకని ఆదికాండం నుండి ప్రకటన వరకు 66 పుస్తకాలు చెప్పిన ఏకైక సంఘం భూమి మీద మనదే కంటిన్యూగా. దీని మీద ఎంత కసరత్తు చేయాలి మీరు చెప్పండి. అందుకే జ్ఞాన విషయంలో ఏది కూడా తక్కువ కాకుండా దాయకుండా ప్రతి వారం మీకు అందించడం వల్ల ఉద్దేశం అదే. ప్రియమైన దేవుని పిల్లలు, అదే దాని ఉద్దేశం అదే. మనకున్న సమయం 20 నిమిషాలు, 25 నిమిషాలు, 2 నిమిషాల ముందే ముగించాలా. మనకు ఒక ప్రసంగం అవకాశం వచ్చింది, దీన్ని వినాలి, దీన్ని ఎలా ట్రిమ్ చేయాలి, దీన్ని ఎలా మినిమైజ్ చేయాలి, దీన్ని ఎలా, ఈ కంటెంట్ ఏంటి, ఖచ్చితంగా దించవచ్చు. ఇంకా మిగిలింది సమయం. అంటే ఎంతైనా సరే ఉన్న దాంట్లో ఖచ్చితంగా విజయాన్ని చేరగలమని ఆలోచన మనకు ఉండాలి. అందుకే దేవుడు చెబుతున్నాడు, యెహోవాకు మొరపెట్టుము, నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులు నీకు తెలియజేసేదను. ఇప్పటి వరకు క్రైస్తవ సంఘాల్లో నిజమైన ప్రార్థన దేవుడికి చెయ్యలేదు. వాళ్ళ వ్యక్తిగత ఆలోచనతో కూడిన ప్రార్థనలే, వాళ్ళ అవసరాల ప్రార్థనలే, వాళ్ళ అవసరాలు, వాళ్ళ పిల్లల అవసరాలు, వాళ్ళ కన్న వాళ్ళ అవసరాలు, వాళ్ళకి పిల్లలు పుట్టిన పిల్లల అవసరాలు, ఈ సర్కిల్లోనే ప్రార్థన ఉంది తప్ప ఇది మొత్తం ఇంకేముంది, కోడి కూర సిల్లిగారే అయిపోయింది. గర్భఫలము దేవుడిచ్చు, ఆయన ఇచ్చింది ఆయన పెంచి పోషిస్తాడు. వాక్యంతో జాగ్రత్త నీకు నేర్పుతాడు. జ్ఞానవంతమైన ఆలోచన వినిపించకూడదు, నీ పిల్లల్ని దమ్మంటాడు. ఆయన చూసుకుంటాడు అవన్నీ. మనకెందుకు? ఈ పిల్ల భవిష్యత్తు ఏంటి, ఈ పిల్ల ఏమైపోతారు, అయ్యో నేను లేకపోతే ఈ పిల్ల గతి ఏంటి, నువ్వు పోయావు దారిలో చచ్చావు, ఎవడేం చెప్తారు దానికి?
ఇప్పుడు నువ్వు ఏమనుకుంటూ పోయావు? అయ్యో నేను లేకపోతే నా పిల్ల భవిష్యత్తు ఏంటి? దారిలో చచ్చావు. ఇప్పుడు ఎవరి భవిష్యత్తు? ఒక్కటే, దేవుడి పక్షాలు నా కుటుంబం నేను ఉన్నాను, నేను పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను, నా కుటుంబం దేవుడు చూసుకుంటాడు. అది భరోసా అంటే. ఆ భరోసాతో బతుకుతాం మనం అంటే నానా రకాల ఆలోచనలు, మనోవేదనలు, వ్యాకులాలు, దురదలు, గొలగొణాకులు, రకరకాలు ఆ గీక్కుని పెద్ద పెద్ద పుండ్లు పడుతున్నాయి మనకి. అంటే దేవుడి మీద నమ్మకం లేని బతుకులు ఇవన్నీ. మళ్ళీ ఏమంటారు? నేనంటే దేవుడు అంటే అబ్బా ప్యానం అండి, నాకు దేవుడు అంటే ప్యానం ఇచ్చేస్తాం. ప్యానం ఇయ్యద్దురా, నమ్మకాన్ని ఇసాలి. అది ఆయన నమ్మే నమ్మకాన్ని ఇవ్వాలి. ఇవన్నీ ఎందుకు? యెహోవా చూసుకుంటాడు, ఆయన ఇచ్చాడు, జతపరిచాడు, పిల్లల్ని ఇచ్చాడు, నీలో ఉన్నాను, ఏదైతే అదేంది దేవాన్ని ఇస్తున్న చిత్తం, అంతే భరోసా కాదా? తప్పిపోయి లోకము తిరిగిన ఎందరో పిల్లలు తండ్రి కలిగి ఉన్న దైవ ఆసక్తిని బట్టి తండ్రి కాడికి వచ్చారు. ఇది ఎందుకు నమ్మము? మావాడంటే ఆగమైపోయాడంటే ఎన్ని చెప్పినా వింటలేదంటే ఇవన్నీ నీకు ఎందుకురా? మొక్కై వంగనది మానై అడ్డాల్లో బిడ్డలు కానీ గడ్డాలప్పుడు బిడ్డలు పెద్దలు సామెత. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? మనం దేవుళ్ళలో ఉన్నాం, వాడిని లోకంలో లాక్కేది దెయ్యం, మనం దేవుళ్ళలో ఉన్నాం. ఇప్పుడు నిజంగా దేవుళ్ళు ఉన్న పిల్లలకి మనం ఏం చేయాలి? ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన కుటుంబం లోకంలో కలవకుండా కలిసినటువంటి దాన్ని తిరిగి మళ్ళీ నీలోకి తీసుకురా, నువ్వు నిలబడు. ఇది దేవుడు నేర్పాడు. మనం నేర్చించిపోతుంటాం వరకు. ప్రేమైన దేవుని పిల్లలు, అంటే క్రైస్తవుడు ఎంత బలంగా ఉండాలంటే, మీకు ఎన్నోసార్లు చెప్పినా మీరు ఎన్ని చేస్తారా అంటే ఎందుకు చేయను? 66 రోజులు హాస్పిటల్లో ఉంది. ఏ రోజు నీరసం వల్ల డాక్టర్ గారు పోతారు, సంతకం పెట్టన్నాడు. సంతకమే కదా గీసేసిందా అంటే వాడు అర్థం ఏంటి? ఏమో పోతే నాకు సంబంధం లేదు అని డాక్టర్ గారు రాయించుకున్నారు. నాకు తెలుసు పర్మిషన్ ఇవ్వాలి కదా ఆయన. నువ్వెవడరా పాందిటానికి? సరి చేయరని ఆయన పిక్కల్లో వచ్చింది నీకు చెబితే నువ్వేంట్రా అలా అంటావు అని అనుకున్న మనసులో. అది అదృష్టవంతురాలే అంటున్నాడు తర్వాత సూర్యచంద్ర గారు. ఆయుష్మంతురాలు. ఎందుకంటే దైవ నిర్ణయం. ఒకటి రాక ఒకని పోక దైవ నిర్ణయం. నువ్వెవడవి? నీరసం వచ్చి హాస్పిటల్ పోతే పోతావా? నమ్మకమే దేవుడి మీద. ఇలా నమ్ముతాను నేను దేవుణ్ణి. ఎలా అంటే ఇలా పిచ్చగా అంటే అర్థం ఇదే. అలా అయితేనే ఇష్టం దేవుడికి. అరాకొర ఎత్తే కుదరదు. 10:35 అపోస్తల కార్యములు. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వారిని ఆయన అంగీకరించును. దేవోక్తి లేక తిరుగుతున్న వారికి దేవోక్తి కలిగి ఉన్న నీవు, ప్రార్థన చేయగల ధైర్యము దమ్ము ఉన్న నీవు, నానా రకాల గూఢార్థాలను, నానా రకాల గ్రహింపులేని సంగతులను తెలియజెప్పే నువ్వు నిజంగా ప్రతి జనములోకి వెళ్ళి మాట్లాడగలిగితే, అందిస్తే వాళ్ళకి భయం కలిగిద్ది. అంటే ప్రసంగం అనేది భయంతో కూడుకొని ఉండాలి, కానీ కిలకిల కిసకిస నవ్వుతుంది. ఇక అయ్యగారు ఒకటే జోకులు. ఇంకా వీడు అయ్యగారో జోకరో కూడా తెలియదు. మరి చాలామంది కాపర్లు నాకు జోకర్లుగా కనబడుతుంటారు. మరి కాపరు కాదు, జోకరే. అది ప్యాకలో జోకర్ అన్న నయం, 1, 2 ఉంటాయి. వీడు ప్రతివారం జోకర్గా ఉంటాడు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు ఏం చెబుతున్నాడు? ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. భయపడి, నీతి అనగా వాక్యం. ఆయనకు భయపడి వాక్యం ఏం చెప్పిందో అది అప్పుడు అంగీకరిస్తాడు. అది ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి ప్రార్థన చేసేవాడికి భయం ఉండాల. ఏ భయం? ఇన్ని సంవత్సరాల నా జీవితంలో ప్రార్థన చేస్తుంటే గూఢమైన మర్మ సంగతులు నాకు ఎందుకు అందలేదు, రేపు ప్రశ్నిస్తే నేను ఏం చెప్పగలను? దేవుడు ప్రశ్నించేది ఆత్మ సంగతుల్ని గుర్తుపెట్టుకోండి. అది దేవుడు ప్రశ్నించాలని కూర్చునేది ఆత్మ సంగతుల గురించే.
ప్రియమైన దేవుని పిల్లారా, ఇవి అడిగితే ఏం చెప్పగలవు? ఇన్ని సంవత్సరాల నీ జీవిత కాలంలో, ఇన్ని సంవత్సరాల నీ చర్చి ప్రాంగణంలో, ఇన్ని సంవత్సరాల నీ యొక్క ఆయుష్కాల పరిధిలో, నువ్వు గుర్తిరిగిన సమయంలో నువ్వు చేసిన ప్రార్థన సప్పిడి పప్పు చారు అంటే ఏం చెప్తావు? లేదు ప్రభా, తాలింపు వేసిన మటనే చెప్తావా? ప్రార్థన చేస్తే గోడమైన సంగతులు అర్థం కావాలంట. ప్రార్థన చేస్తే గ్రహింపలేని సంగతులు నీకు తెలియజేస్తాడంట. అంటే నువ్వు మొరపెట్టట్లేదు, ప్రార్థించట్లేదు అని ఇండైరెక్ట్గా దేవుడు చెబుతున్నాడు కదా వాక్యం ద్వారా. అందుకనే కదా నేను ఇంతవరకు ఈ ప్రసంగాన్ని ఆడగెల్లా. నిజమే, వినకపోయి చెప్పింది నిజమే. ఒకవేళ విన్నా నువ్వు అది చెప్పావంటే ఖచ్చితంగా నువ్వు అక్కడ ఎదుటి వాడి దగ్గర పేరు కోరుకుంటున్నావు అని అర్థమంటే, అయ్యగారు నీ అంత తోపులేడు అయ్యగారు అని వాడిని పొగుడుతున్నావు. ఆడు ఇంకా డబ్బాలో రాళ్ళేసి గ్రూపునే డగడగా బ్యాచ్ అనుకోండి, అలా అంటారు వాక్యం చెప్పుకుంటా. ఇప్పుడు పిల్లల దగ్గర ఎందుకురా మార్కులు? పిల్లల దగ్గర ఎందుకు మార్కులు? ప్రతి మగోడికి పిల్లం ఆడు ఎంత ఎదవైనా వాడి దృష్టిలో హీరోనే. అది బయట కదా హీరో, బయట కదా. బయట గెలిస్తే ఆటోమేటిక్ ఇంట్లో గెలిచినట్టే. ఇంట్లో గెలవాల్సిన అవసరం ఉంది. ఇంట్లో ఎవరి మీద గెలవాలండి? ఇంట్లో పిల్లల మీద గెలుతావా? హీరోయిజం చూపిస్తావా? భార్య మీద చూపిస్తావా? భార్య పిల్లలే కదా. వీళ్ళు మనకెందుకంటే వీళ్ళు మన ఫ్రెండ్స్ అండి. వాళ్ళతో మనం మంచిగా జోరుగా ఉండాలి అంతే. బయట కదా సింహం, బయట కదా గెలవాల్సింది, బయట ప్రపంచం కదా జయించాల్సింది. బయట కుట్ర అంటే ఇటు ఇంట్లో వాయించుకుంటున్నా అంతే సితార. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. అది దేవోక్తి లేక జనులు కట్టులేక తిరిగే వాళ్ళు ఎలా ఉండడం అలా ఉన్నారు. వాళ్ళకి ఇది కావాలి, ఇది నువ్వు నేర్పాలి, అది దేవుడికి కావాలి. ఇవేమీ లేకుండా ప్రార్థన చేసామనుకో, మనం సహజంగా అనుకున్న అలవాటు అదే. అది ఇవేమీ లేకుండా నోటికి వచ్చిందే ప్రార్థన, మనకు వచ్చిందే ప్రార్థన. సరే, గ్రహింపు లేని జీవితాలు కొన్ని ఉంటాయి, అవగాహన లేని జీవితాలు కొన్ని ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. ఇప్పటికైనా నేర్చుకోవాలి. అలా చేస్తే ప్రమాదం అంటున్నాడు. లాస్ట్ మాట 1 తెస్సలోనిక 2:16, అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాటను, మనుషులందరికీ విరోధులై ఉన్నారు, మాట లేకుండా మమ్మును ఆటంకపరుచుచు చదువుతున్నారు. చూడండి, పౌలు గారు ఒక మంచి మాట చెబుతున్నారు. అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాటలాడకుండా, అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాటలాడకుండా మమ్మును ఆటంకపరుచుచు. పౌలు గారిని ఆటంకపరిచింది ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు మెజారిటీ క్రిస్టియన్లే. అన్యజనులతో పౌలు గారు మాట్లాడితే వీళ్ళకేంటి నొప్పి? వీళ్ళకేంటి నొప్పి? ఎవరైనా సరే ఒక బ్యాడ్ ఒపీనియన్ కలిగి సమాజంలో ఒక కుటుంబం ఉందనుకుందాం. ఆ కుటుంబం అంటే ఇలా, ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఇలా, వాళ్ళతో మాట్లాడితే మనకి ఇలా పడిద్ది మచ్చ అన్న ఉన్నాకోండి. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడాలన్నా సరే మనం మాట్లాడలేము. వాళ్ళతో మనం మాట్లాడలేము, ఎందుకంటే మనల్ని కూడా ఆ యాంగిల్ వేస్తారేమోనని. ఆడవడ వేసేది మనమే, పోతే పోలా, మనం పోవటమే, పోవాలా, మాట్లాడాలా, అంతే. అందరూ తృణీకరిస్తున్నాం. మా ఊర్లో కావుంది, 2 భర్తలు ఒకతే భార్య. ఆమె ఎంత 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 గొప్పదో చూడండి. ఒక ఆయన చేసుకుంది, మళ్ళీ ఇంకో ఆయన తెచ్చుకొని ఆయన పక్కన పెట్టుకుంది. ఇల్లు నడువురులో ఉంది. అసలు ఎంత డేరంటే ఎవరికి తగ్గదామా? ఆమెతో ఎవరు మాట్లాడరు. నేను ఎప్పుడు పోయినా అకాల కూడా మాట్లాడతా, అరే తమ్ముడా, అరే ఆడది ఇప్పటికైనా నిజంగా నువ్వు అక్కడ వేరా, ఏం చూడవరా అంటది. ఏందక్క చూసేది, నీకు నచ్చింది నువ్వు చేసావు, నేనేం చేస్తా, ఇప్పుడు వద్దంటే అర్థం ఏంటి? మరి వీళ్ళు ఎందుకు రా మాట్లాడుకోవాలి? ఆడ ఉద్దేశం ఆడదే. అది అది తప్పు ఒప్పుడు మనం డిసైడ్ చేయలేము. డిసైడ్ చేసినా కూడా అది ఎవరం కలిసేది కాదు. అది మనం ఏం చేయాలా, సరెండర్ అయిపోవాలంతే. ఇప్పుడు ఆడ కూర్చొని పంచాయతీ పెట్టుకొని మనం ఏదో నీతి సూర్యుడికి కిరీటంలాగా
పెదరాయుడు తీర్పు చిన్నరాయుడు తీర్పిచ్చుకుంటూ మనం మాట్లాడాలా? పోయామా, పలకరించామా, మంచిగా ఒక గ్లాస్ వాటర్ ఇచ్చిందా, తాగామా, 10 నిమిషాలు మంచంలో కూర్చున్నామా, అందరూ ఇట్లా 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 చూస్తున్నారు. చూసేవాళ్ళు ఎవరు కూడా పెద్దగా నీతిమంతులు ఏం కాదులే. అది ఎవరి బొక్కలు వాడికే ఉంటాయి ఆడ. మనకు తెలియదు ఏముంది, 4 సార్లు 20 బొక్కలు ఉంటాయి, మాకు తెలియదు ఏంది. కాబట్టి వ్యభిచారం చేసి పట్టుపట్ట స్త్రీనే క్రీస్తు అలా చూసేటప్పుడు క్రీస్తు మరణ కలిగి ఉన్న క్రైస్తవుడు అలా ఎందుకు చూడలేకపోయాడు? అది తప్పని లోకానికి తెలుసు, కానీ దేవుడికి తప్పుగా కనపడలేదు కదా. కనపడిందా? దేవుడు ఏ దృష్టితో చూస్తున్నాడు, నువ్వు అది కూడా పసిగట్టకపోతే క్రైస్తవుడు నువ్వు ఎందుకు? ఇంకా ప్రతీదీ చెడుగానే కనపడిద్దా? చెడు కూడా నీకు చెడుగానే కనపడిద్దా? మంచే చెడుగా కనపడే రోజులో చెడుగా కనపడటం పెద్ద లెక్కే ఉంది. దాన్ని కూడా నువ్వు దైవ దృష్టితో చూడు. అది యేసుక్రీస్తు వారు లైవ్లో క్షమాభిక్ష పెట్టాడు, అమ్మా అన్నాడు, అంతే. ఆశ్చర్యపోయింది లోకం. ఆ ప్రేమతత్వం ఈరోజు ఏ కుటుంబంలో ఉన్న క్రైస్తవ ప్రార్థన పడుకుంది? వీడేదో పెద్ద నీతి మొదలైనట్టు, నీతికి కిరీటాలు కొమ్ములు ఎత్తినట్టు మాట్లాడుతుంటాడు వీడు కదా. దేవుడురా, దేవుడి మాట అది. మనకి సంబంధం లేదు ఆ మ్యాటరు. మనం వెళ్ళినప్పుడు మనం ఎంటర్ అయ్యాం. మనకు సంబంధం లేని దాని దగ్గర మన సంబంధాన్ని బంధంగా ఎందుకు మార్చాం? అక్క బాగున్నావా, అన్న బాగున్నావా, తమ్ముడు బాగున్నావా, రైట్ అయిపోయింది, వెళ్ళిపోయామా. అదే నలుగురు ఏమనుకుంటే నీకెందుకు, వాళ్ళు అనుకుంటారు అంతే, వాళ్ళకి అలవాటు అది. అది ఆ కుటుంబానికి మచ్చెత్తే మనం కూడా తొలగిపోవాలా? అందుకే అమ్మ అంటుంది నన్ను ఇప్పటికీ, నువ్వు అందరికీ వ్యతిరేకంగా నడుస్తావులే పెద్దడా అంటది. వ్యతిరేకంగా నడవను నేను నడిచే దాంట్లో ఎవడికొచ్చే దమ్ము లేదు చూస్తున్నాను. నేను వెళ్ళే వేలో రావడానికి ఎవరికి దమ్ము లేదు మా. నేను ఈ వేలో వెళ్తున్నా, ఈ వేలో వచ్చే దమ్ము ఎవడుకుంది మీరు చెప్పండి? ఎవరికి లేదు. ఎందుకంటే అందరూ నలుగురు ఎవరుకుంటారో బతుకుతారు. నేను దేవుడి ప్రేమ ఎక్కడ నా నుంచి ఈ క్షణంలో అది కాకుండా దూరం అయిపోతుందన్న భయంతో నడుస్తాను. అది చెప్పాలా ఏంటి? నేను దేవుడి భయంతో మిమ్మల్ని ప్రేమిస్తున్నా అని చెప్పాలా ఏంటి? నాలో ఉంది కాబట్టి నేను ప్రేమిస్తున్నాను, అంతే. అదే అన్యజనులు అంటే అర్థం ఏంటి? దేవుడిని ఎరగిన వారు రకరకాల ఆలోచనతో రకరకాల మనస్తత్వాలతో తిరుగుతున్నటువంటి వారు కదా. రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా, అంటే వారితో మాట్లాడిన తప్పేనా? వాళ్ళు చర్చికి రారండి, మనం వెళ్తాం, వాళ్ళతో మాట్లాడి తప్పేమైంది? రాకపోతే రాపోయాడు, ఇప్పుడు ఏమైంది? తప్పు ఎలా అవుతుంది? మమ్మును ఆటంకపరచుచు దేవుడికి ఇష్టలు కాని వారును, వీళ్ళు ఎవరయ్యా అంటే మేము దేవుని బిడ్డలం అని చెప్పుకుంటున్నాం, దేవుడికి అయిస్తులు ఆటంకపరుస్తున్నారు. అదే అంతే కదా. మనలో కూడా చాలామంది ఉన్నారు, పోయిన బ్యాచ్లో కూడా. అది తెలుసా, అంటే స్టేటస్ని బట్టి ప్రేమించమని మనకు నేర్పుతారనమాట. స్థితిని బట్టి ప్రేమించాలి, స్థితిని బట్టి మనం నడుచుకోవాలని నేర్పుతారు. నాకు నేర్చుకుంటాను నేను. బై బర్త్డే ఎవరి మాట విన్ను నేను. ఇప్పుడు ఎలా వింటుంది చెప్పండి? మా అమ్మ మాటే విన్ను నేను, నిజంగా చెప్పాలంటే. అది మా అమ్మకే చెప్తుంటా నేను. విన్నట్టు మన ఆయాంగిలు కాదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, చెప్తున్నాడు దేవుడు, దేవుడికి ఇష్టలు కాని వారును మనుషులందరికీ విరోధులై ఉన్నారు. అదే మేము దేవుని పిల్లలం, మేము ప్రేమామూర్తులో వడిదే. ప్రేమామూర్తి అయితే మెంటల్గా డిసప్పాయింట్ అయిన నీ చెల్లిని నీ ఇంట్లోనే ఉంచి నీ కూతురుతో సమానంగా సాత్తావు. ఇది ఎవరికి దిగాలో వాడికి దిగిద్ది. మాకు ఇంట్లో అన్నా చెల్లి ఉన్నారు, తమ్ముడు పోయాడు, చెల్లి కొంచెం మెంటల్గా డిజార్డర్ ఉంటుంది. ఆ చెల్లిని ఆ అన్న కన్న కూతురుతో సమానంగా చూడాలా వద్దా? చూడాలి. కానీ లేదు, ఆడి మాట అంటే ఎట్లా వినాలా? దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదుముట్ట వారి మీదకి వచ్చును. ఇలాంటి వాడి మీదకి దేవుని ఉగ్రత వచ్చింది. అంటే మాకు దేవుడు తెలుసు,
ప్రార్థన తెలుసు, వాక్యం తెలుసు అని చెప్పుకుంటూ బిల్డప్లు ఇస్తున్నానే, వాళ్ళు దేవునికి అయిస్తులు. కాబట్టి వాళ్ళ మీదకి ప్రార్థన తెలుసు, వాక్యం తెలుసు, ఇలా మాకు అన్నీ తెలుసు అంటూ పక్షపాతం లోపల కలిగి ఉంటారే, వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది, మొత్తం తుడిసిపెట్టుకుని పోతుంది. అది కనుక ప్రార్థన చేసే వాడికి ప్రార్థనకు అర్థం తెలిసి చేయకపోతే పోతాడు. వాడికి అర్థం తెలియక కొవ్వెక్కే చెప్పండి. తెలియక చాలామంది చేస్తారు ప్రార్థన. అందుకనే శిష్యులు కూడా అడిగారు, అయ్యా మాకు ప్రార్థన ఏంటో తెలియదు, మాకు నేర్పు. యేసుక్రీస్తు వారితోనే ఉన్నారు, సంఘంలోనే ఉంటున్నాం, వాక్యం వింటున్నాం, కానీ ప్రార్థన ఎలా చేయాలో నేర్పు. వాళ్ళు అడిగారు ఆ రోజున, అప్పుడు నేర్పాడు 9 లైన్లు 3 లైన్లతో. అది అంటే దేవుడు ఏం చెబుతున్నాడు, నువ్వు నా దగ్గరకు వస్తే నీకు నేర్పుతా. నేర్చుకున్న నువ్వు అన్యులు అని కాకుండా, క్రైస్తవులను కాకుండా, లోకములో చెడ్డవారు మంచివారు అన్న కేడర్ ఏది చూడకుండా నీలో వాక్యం నింపుకొని నువ్వు లోకంలోకి వెళ్ళి అందరితో మాట్లాడితే ఈ దృష్టికి అందరూ మంచివారిగానే కనబడతారు, ఏ చెడు కూడా చెడుగా కనబడదు. అలాంటప్పుడు ఇంటికి వచ్చి పవిత్రమైన చేతులెత్తి మోకరించి, ప్రభు ఈ రోజున ఈ కంటితో వాళ్ళేది అనుకుంటున్నదో చూసినా కూడా నా కంటికి అలా కనపడలేదు ప్రభు, నిజంగా ఈ చూపు నీ దృష్టి ఇచ్చిన నీకు కృతజ్ఞుడిని అని నువ్వు ప్రార్థన చేయగలవు. ఇప్పుడు చేతులెత్తు. ఇటువైపు వెళ్ళాం, అలా అటు మాట్లాడినాం, ఈ చెయ్యి ఇటుపింది, ఈ చెయ్యి ఇటుపింది, ఈ నోరు ఇటు మాట్లాడింది. ఇప్పుడు వచ్చి ప్రార్థన చేస్తావా? క్రైస్తవుడా, ఎవరిని మోసం చేసుకుంటావు, ఎవరిని మోసం చేస్తావు? అది చెడును కూడా మంచిగా చూసే దృష్టి ఈ కంటికి ఉండాలి. కష్టంతో మాత్రమే తిన్నాను అనే తృప్తి ఈ చేతి ద్వారా నోటికి ఉండాలి. టోటల్గా నా కష్టం నా కుటుంబానికి, నన్ను నమ్మిన వారికి సహాయంగా ఉన్నది అని నీ ఆత్మ తృప్తి పడాలి. ఇప్పుడు చేయి ప్రార్థన. ఆడి కొంపలు ఆద్దామా, ఆడింట్లో బియ్యం తిందామా, ఆడి దగ్గర అప్పులు చేద్దామా, ఆడిని ఎగ్గొడదామా, ఏం చేద్దామా, ఇదేంది? ఇది కాదు. క్రైస్తవుడు అంటే సింహం. వేటాడదు, ఎప్పుడో వేటాడుద్ది 10 రోజులకు ఒకసారి, కానీ వేటాడ దశ మీకు సాలిడ్గా ఉంటుంది. వన్స్ ఒక్కసారి గుహలోంచి బయటకు వచ్చిందంటే అది తిని వదిలేస్తే 1 నెలల పాటు మిగతా జంతువులు తింటాయి, అంత సాలిడ్గా తింటుంది అది. తెలుసా, ఇంత పిల్ల పిక్కలు తిందాం, మంచి తిట్టనం చూసిద్ది. వేట మొదలు పెడితే అలుపు రాకుండా వేటాడిద్ది, సచ్చినాక వేటాడి సంపి తిని ఆడే బండిద్ది. క్రైస్తవుడు అంటే సింహం. అది నా కుటుంబంలో ఉన్నది ఏదైనా నేను కష్టపడితే నా దేవుడు నాకు ఇచ్చిందే తప్ప ఏ మందిని ఆచింది కాదు అని ప్రార్థించి ఇలా చేసి క్రైస్తవుల్ని మనం జరగబడితే షాటేసి చెరిగితే నాకు తెలిసి 4-5 గింజలే పడతాయి కాలకాడ, ప్రభు కాలకాడ, మిగతా అన్ని తాళ్ళే. అంటే ఎంత చెత్త ఉందో మీరు చూడండి. ఈ చెత్త అంతా కలిసి గొలుసు ప్రార్థన, పులుసు ప్రార్థన చేస్తారా? ఎంత అంతే నోటికి. యెహోషువ ఆపాడు సూర్యచంద్రుల్ని, నువ్వు ఆపేస్తా, కుదరదు అంతే. సింహాలపోనికి ధైర్యంగా వెళ్ళారు, నువ్వు ఏటికి కూడా అసలు గట్టి ఎదురెళ్తావు, ఇంటి బయటకు నువ్వు ఏటికి వెళ్తావు. ఇంకా లడా బడా మేఘాలు మెరుతుంటే లోపల అమ్మో అయ్యో, పైగా అరే రచన అంటాడు, మళ్ళీ స్తోత్రం అంటాం. మనమా పిరిగి గుండె. మీరు అనగా నమ్మగానే దుమ్ము అంటుంటే అబ్బా సౌండ్ భలే ఉంది అనిపించింది నాకు. చెట్లు ఇట్ట ఊగి కిటికీలన్నీ పగిలిపోతుంటే నాకు భలే అనిపించింది, శ్రవణానందం. అబ్బా ఎప్పుడు కానరాని దృశ్యం కదా, రేర్గా కనబడే దృశ్యాలు మనం మిస్ చేసుకుంటాం ఇంట్లో ఉండి. బయటికి చూడండి, చెట్లు లేచిపోతుంటాయి, బిల్డింగ్ లేచిపోతుంటాయి. అబ్బా ఎంత ఆనందం. ప్రకృతి తాండవం అండి. చిరంజీవి తాండవం ఇస్తే డ్యాన్స్ ఇస్తే రికార్డులు బద్దలైపోద్ది. మరి ప్రకృతి విరయ తాండవం చేస్తే రికార్డులు బద్దలవ్వా? అది చూసి ఆనందపడ్డాం, మరి ఇది కూడా చూడాలి కదా. ప్రకృతి అంటే దూతలు, మన సేవకులు. అది
వాళ్ళు ఎందుకో కోపం వచ్చింది వాళ్ళకి. ఆ కోపం చూడండి, ఆ చెట్టు తిరిగిపోతుంది, ఇట్ట వంగుతుంది, బిల్డింగ్ మీద రేగులు లేచిపోతున్నాయి. అంటే ఎంత కోపం వచ్చింది గాలికి. ఇంత కోపానికి కారణం నరుడే. ఎవరనుకోవాలి? క్రైస్తవుడు. నేను అలాగే ఫీల్ అవుతా. అమ్మగారు కూడా భయపడతారు అబద్ధం మీద. కానీ నేను చెబుతుంటే ఇంట్లో ఉండి, భయపడకు, దోతలు తాండవిస్తున్నాయి అక్కడ అని చెబుతుంటారు. అంటే ఏ యాంగిల్ మనం చూడాలి? ఇది ధైర్యం అంటే, ఇది నమ్మకం అంటే, ఇది నా దేవుడి సృష్టి, నాకు ఇచ్చిన ఆయుష్కాలంలో ఈ కనులు దేన్ని చూడకుండా ఆపాలి. దానికి ప్రార్థన ఉంది, ధైర్యం ఉంది, ప్రభు అంటే నమ్మకం ఉంది, ఎదుటివాడు ఎలాంటి వాడైనా పంచే ప్రేమతత్వం ఉంది. ఇంకేం కావాలి ఒక మనిషిగా? మార్కులు కావాలా? నాకు ప్రార్థనకి అర్థం తెలిసి ప్రార్థన చేస్తా. అలాగని సాంబార్ ప్రార్థన చేయండి నేను. బే మనం చేసామంటే 5 మాటలు శ్రేష్టం. 5 మాటలు కూడా దేవదూత అలాడిపోవాలి. అబ్బో ఇలా అడిగాడు ఏంట్రా బాబు అని. ఇది ఇలా చేశాడు ఏంటి ప్రార్థన? మనంతా వెరైటీలు అబ్బా. అందరిలాగా ఉప్పు లేని సాంబార్లాగా మనం ప్రార్థన చేయలేం. కానీ కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మనం మాట్లాడినా, మనం ప్రార్థన చేసినా, మనం ప్రసంగం చేసినా వండర్గా అదొక ఎక్స్పీరియన్స్గా మిగిలిపోవాలి. అంతేగాని ఇది నాకు తెలుసు, ఐ నో దట్, ఇది నాకు తెలుసు అంటే కుదరదట. అది నీకు తెలిసినట్టుగా ఉండాలి. అప్పటి వరకు నువ్వు చేయిందై ఉండాలి. అది జీవితం అంటే. కాబట్టి నా మట్టుకైతే నేను నాకు తెలిసే ప్రార్థన చేస్తాను కూడా. ఇలా ప్రతి ఒక్కరు అనుకోగలిగితే నిజంగా దేవుడు ఎంత ఆనందపడతాడో. దేవుడికి ఆనందాన్ని పంచే ప్రార్థనాపరుడిగా కనబడాలని నా విన్నపం. లేకపోతే దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదకి వచ్చును, ఆ తర్వాత నీ బతుకులు వచ్చాయి. కాబట్టి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మల్ని ఆటంకపరచుచు. కాబట్టి ప్రార్థనని, వాక్యాన్ని, గూఢమైన సంగతులను, గ్రహింపలేని సంగతులను కలిగిన వ్యక్తిని ఎవడైనా ఆటంకపరిస్తే దేవుని ఉగ్రత వారి మీదకి మొత్తం తుడిసిపెట్టుకుపోయేటట్టుగా వస్తుంది. అంటే అర్థం ఏంటి? నిజ క్రైస్తవుడు జోలికి ఎవ్వడు రాడు, ఏది రాదు. అది ప్రకృతి అయినా, ప్రకృతిలో ఉండిన జనాంగమైనా. కాబట్టి నిజంగా నేను నిజ క్రైస్తవున్నా, నాకు ప్రార్థన అర్థం తెలిసే చేస్తున్నానా, నేను ప్రార్థనాపరుడుగా ఉన్నానా అని ఆలోచించగలిగితే ఈ ప్రసంగంలో ఉన్న గొప్పతనం మనకి అర్థమైంది. అప్పుడు మోషే ప్రార్థింపగా, యెహోవా ప్రార్థింపగా, స్టెఫెన్ ప్రార్థింపగా లాంటి పాటలు మనకు అర్థమవుతాయి. వారు మనం ఫోర్ ఫాదర్స్ కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ప్రతి క్రైస్తవుడికి ప్రార్థన అర్థం తెలిసే ప్రార్థించాలి. ప్రార్థన అర్థం తెలిస్తే ఎలా ఉంటామో ఈ ప్రసంగం మళ్ళీ మొదటి నుంచి ఒకసారి వింటే అర్థమైద్ది. కాబట్టి ప్రార్థన నాకు తెలిసి నేను చేస్తున్నా, నీకు తెలిసి చేస్తున్నావా లేవా అన్నది నీ అంతరాత్మకి వదిలేస్తున్నా. ప్రార్థించుకుందాం.